స్పష్టంగా చెప్పాడు దేవుడు, మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి వెంట వచ్చే మాట వల్ల మాత్రమే అంటే అర్థం చేసుకోండి. మరి దాంట్లో అర్థం ఏంటంటారు, మనిషి అంటే ఈ సంబంధమైన ఆహార ధాన్యాలను బట్టి జీవించడం కాదు. నీకు ఆహారం ఉంది, ఒక మాట గుర్తు చేసుకోండి. ఇప్పుడు దేవుడు చిన్నగా నాకు తెలిసిన ఆలోచించాడు. అట్లా మనకి అన్ని రకాలైన సమృద్ధి ఉంది, అన్ని రకాలైన సమృద్ధి ఉంది ఆహారానికి సంబంధించింది ఉంది కదా అని చెప్పి నువ్వు నిరంతరం భూమి ఉండగలుగుతావా? మనకు అన్ని పొలాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, డబ్బు ఉంది, అన్ని రకాలైన పరిస్థితులు మనకు ఉన్నాయి. అంటే ఆహారం అంటే శరీరం. ఇప్పుడు చాలా మంది ఎలా అంటారంటే పనం రాలంటే అన్నం తినలేదని అంటారు. అర్థం ఏంటంటే అన్నం తినకపోతే శరీరం పనిచేయదని ఒకటి, శరీరం బతకదని ఆలోచిస్తారు. హల్లెలూయా. ఈ తలంపుల్లోనే ఏం చేస్తారంటే ఈ యొక్క ఆలోచన విధానంలోనే దేవుని యొక్క ఆలోచన పక్క పెడతారు. ఎప్పుడు శరీరానుసారమైన ఆశల్లోనే మనిషి బతికేస్తారు. హల్లెలూయా. యేసు ప్రభువు మీద కూడా అలాంటి ఆయుధం ప్రయోగించాలని చూశాడు కదా, అలాంటి ఆయుధం ప్రయోగించాలని చూశాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, నువ్విచ్చే ఆహారాన్ని బట్టి కాదు, ఏ సంబంధమైన ఈ పళ్ళు, కాయగూరలు, ఈ మాంసం, మేలేని నువ్వు మందులు తిన్న ఆహారమైనా కానీ మందులు లేని ఆహారమైనా కానీ ఏ తిన్నా కానీ ఒక సమయంలో మాత్రం మొత్తం మీద మన జీవితం గురించాల్సింది కొద్ది ముందే అని అంతే. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. కనుక శరీరానికి నువ్వు తింటున్న ఆహారం ఏదైతే ఆహారం ఉందో ఆహారాన్ని బట్టి నీ శరీరం భూమి నిరంతరంగా ఉండదు, ఉండే పరిస్థితి దానికి లేదు. నా మాట వల్ల మనిషి బతుకుతాడని అర్థం ఏంటి చెప్పాలి. ఇక్కడ అసలు లాజిక్ ఉంది, అక్కడ అసలు అంత సత్యం అక్కడే ఉంది. దేవుడి మాట మనిషిని బతికిస్తుంది. అర్థం ఏంటంటే దేవుడి దృష్టిలో ఈ శరీరాన్ని ఆయన చూడట్లేదు. ఏం చూస్తున్నాడు? ఆయన ఆత్మనే చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు దేవుడు? నీ ఆత్మనే చూస్తున్నాడు. నీ ఆత్మ ఏదైతే ఆత్మని దేవుడు చూస్తున్నాడో, ఏ ఆత్మ అయితే దేవుడి దగ్గర నుంచి మనకు అనుగ్రహించబడిందో, ఏ ఆత్మను కలిగి జీవిస్తున్నామో ఆత్మకి మరణం లేదని ఆయనకు తెలుసు. ఆత్మకి మరణం ఉందా లేదా చెప్పాలి. ఒక చిన్న ప్రశ్న, మన ప్రాణానికి ఆత్మ మరణం ఉందా లేదా చెప్పాలి. లేదు కదా, లేదని చెప్పండి. లేదు, మరణము లేదు ఆత్మకి. శరీరానికి మరణం ఉందని మనం అంటున్నాం. కానీ మరణకరమైన శరీరానికి సంబంధించిన ఆహారం కొరకు నిరంతరం జీవించి ఆత్మకు తగ్గ ఆహారం ఏం చేస్తున్నాం? మనం పక్కకు పెడతాం. హల్లెలూయా. ఇక ఉంది కదా, పక్కకు పెడతాం. శరీరం పనిచేయాలి కాబట్టి తినడానికి ఇష్టపడతాం. కానీ ఆత్మ బతకాలి కాబట్టి, ఆ బతకడానికి కావాల్సిన దేవుడి యొక్క మాటలు కావాలి కాబట్టి ఆ మాటలు దొరికే స్థలంలో రావడానికి మాత్రం ఇష్టపడతాం. హల్లెలూయా. ఆ మాటలు దొరికి ఆత్మను బతికింపజేసి ఆ యొక్క మాటలు దొరికి ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క సన్నిధి ఆ యొక్క ఆలయంలోకి మనం వెళ్ళడానికి మాత్రం రావు. దానికి ఎన్నో సాగులు చెబుతూ ఎన్నో రూల్స్ రెగ్యులేషన్ చెప్పుకుంటాం. నాకు కుదరలేదన్నా, నాకు వీలవలేదన్నా, రాలేకపోయినన్నా, సారీ అన్నా, మళ్ళీ వెనకాల చెప్తున్నాం. కారణం ఏంటంటే అన్నీ ఏం చెప్పుకున్నా మనది మనకి కదా, మనకే నష్టం. మనం చెప్పుకునే వారిగా ఉండొద్దు, మనం కొనసాగే వారిగా ఉండాలి విశ్వాసంలో. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. అదే విషయం దేవుడు చెబుతున్నాడు, మరణము లేని ఆత్మ నిరంతరం రక్షించబడాలని అంటే కనుక ఆ ఆత్మను జీవింపచేసే దేవుని యొక్క మాటలు నీ జీవితకాలం అంతా విని దాని ప్రకారంగా జీవించాలి. అది వింటానికి ఆసక్తి ఉండాలి. ఈ రోజు ఆసక్తి ఉండట్లేదు. సాతాను ఏంటి దొంగిలిస్తాడంటే నీ ధనాన్ని దొంగిలించడం. గుర్తుపెట్టుకోండి, నీ ధనాన్ని దొంగిలించడం, నీ ఆరోగ్యాన్ని దొంగిలించడం. ఏం దొంగిలిస్తాడు సాతానుడు? నీ ఆసక్తిని దొంగిలిస్తాడు. విశ్వాసము ఎడల కలిగిన ఆసక్తిని దొంగిలిస్తాడు. ఏం వెళ్తావమ్మా? శుక్రవారం ప్రార్థన, ఉపవాస ప్రార్థన. పరిశుద్ధ గ్రంథంలో సృష్టికర్త అయిన దేవుడు చెప్పిన మాటలు ఏమని? ఉపవాసంతో ప్రార్థించిన పరిస్థితుల్లో దేవుడు ఘనమైన కార్యాలు ఆ ప్రార్థన బట్టి చేశాడని పరిశుద్ధ గ్రంథంలో మాటలు చెప్పబడతాయి. దేవుడి మాటలు తెలియపరచబడతాయి. ఆ మాటలు మనం వింటున్నాం. కానీ ఏం చేస్తాం? ఉపవాసం రోజున సన్నిధికి రావు. ఏం చేస్తాం? 1000 రూపాయల కైకిల కొరకు నువ్వు పొలాలని తిరుగుతావు. మళ్ళీ ఆ 1000 జమ చేస్తావు, 1000 3000 జమ చేస్తావు, మళ్ళీ హాస్పిటల్ పెడతావు ఖచ్చితంగా. దేవుడు నువ్వు స్వతంత్రుడివి అంటే నువ్వు బానిసవు కాదు. ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలన్నది నీకు చెప్పి నీకు ఆ యొక్క పరిస్థితి ఇచ్చినప్పుడు ఆ పరిస్థితులను బట్టి నువ్వు జీవించకుండా ఏం చేస్తావు అంటే మన బానిసల కంటే దారుణంగా బతికే పరిస్థితి
వచ్చేస్తుంది విశ్వాసం. ఎంతమంది మాట బానిస ఎలా ఉంటాడు? అడిగి రైట్స్ ఉండవు కదా బిడ్డ, బానిసకి రైట్స్ ఉండవు, అక్కడ ఏం చేయడానికి రైట్స్ ఉండవు. కనుక యజమాని ఏం చెప్తే అది చెయ్యాలి, అక్కడ ఏం పెడితే అది తినాలి. అక్కడ పొద్దున్నే సూర్యుడు ఉదయించేయండి పనికి ఎక్కాలి, సూర్యుడు అస్తమించేయండి పని. ఇక పాత రోజుల్లో మీకు తెలుసు నాకు తెలుసు కానీ నాకు అనుభవాలు ఉన్నాయి. నేను కాంట్రాక్టులు చేసే రోజుల్లో మా ఊరు ప్రాంతం నుంచి పాలమూరు లేబర్ అంటారు, అక్కడి నుంచి పని చేయడానికి బొమ్మలు వచ్చేవారు. అప్పుడు మిషనరీలు లేవు. వాళ్ళ విధానం ఏంటి తెలుసా? ఎలా ఉండదో తెలుసా? అప్పుడు చెప్పాలంటే ఈ రేఖలు కనపడ్డాయంటే పనిలో ఉండాలంట. ఏం కనపడాలంటే ఈ రేఖలు కనపడ్డాయంటే ఎక్కడ ఉండాలి? పనిలో ఉండాలి ఖచ్చితంగా. పొద్దున్న 5:30కి వెళ్ళి ఎక్కువ గుడిసెల్లోకి వెళ్ళాను, కొద్దిగా బతికిస్తారని చెప్పి. మళ్ళీ సాయంకాలం చీకటి పడుతుందంటే నేను దిగాలి అంతేడు. లేదు నీకు ఎంతమంది కదా, ఎంతమంది బిడ్డ అలాంటి పరిస్థితుల్లో మనుషులు పనిచేసిన పరిస్థితులు. వాడి స్వతంత్రత లేదండి. వాడు మేస్త్రి తీసుకొస్తాడని నెలకింత అని చెప్పి జీతం లేక మాట తీసుకొస్తాడు. ఒక అడ్వాన్స్ ఇస్తాడు ఇక్కడ 7 నెలల 4 నెలలు పని చేసిన తర్వాత లెక్కాడు. 15 రోజులకు ఒకసారి గుడారాలు పెట్టాలి, నెలకు ఒకసారి మాంసం పెట్టాలి అంతే. మిగిలినంతా సాంబారు పప్పు కాయగంత. వాడికి ఏం లేదు, అది తెచ్చుకు తినాలని తెచ్చుకునే పరిస్థితి ఉన్నా అది చేయలేని పరిస్థితి. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది బిడ్డ. ఎందుకంటే దాసులకి అంటే బానిసలకి స్వతంత్రులకి తేడా ఉంటుంది. తేడా ఉండాలి. తేడా ఉండాలి వద్దా? తేడా ఉండాలి బిడ్డ. మీరు స్వతంత్రులు. మనదేవరు చెప్పాలి. మనదేవరు ఒప్పుకున్నారా? స్వతంత్ర సన్నిధికి రా, సన్నిధికి రా. స్వతంత్రుడు వేరు, సన్నిధికి రా, మందిరానికి రా, సహవాసం ఉన్నాం. స్వతంత్రుడు వేరు. ఈ స్వతంత్రత విలువ ఉందా? హల్లెలూయా. నీ స్వతంత్రత విలువ ఉంది బిడ్డ. మరి నీకు ఎందుకు స్వతంత్రం ఇచ్చాడు? నీకు బానిసగా ఉన్నప్పుడు నీకు స్వతంత్రం లేదని బాధపడుతున్న పరిస్థితులు స్వతంత్రం ఇచ్చినప్పుడు ఇచ్చిన స్వతంత్రతలు పరిచర్యలో సేవలు విశ్వాసంలో అది చూపించకుండా ఇంకా బానిసగానే నీ పనులను చూపిస్తావంటే మరి నీకు ఎందుకు స్వతంత్రత కావాలి? నీకు ఇప్పుడు బానిసకి స్వేచ్ఛగా ఆరాధించే పరిస్థితి ఉండదు. బానిసకి స్వేచ్ఛగా ఆరాధించే పరిస్థితి ఉండదు. చెప్పాలంటే బానిస మందిరానికి వచ్చి ప్రార్థన చేసిన పరిస్థితి ఉండదు. ఉంటుందా? పంపిస్తాడా? పంపడు. మరి నీకు మందిరానికి వచ్చే సమయం ఇచ్చాడు, నీకు స్వతంత్రంగా కష్టాన్ని సంపాదించుకునే పరిస్థితి ఇచ్చాడు. అన్ని ఇచ్చినా కానీ ఏం చేస్తావు? ఇంకా 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 అని చెప్పి ఏం చేస్తావంటే అసలు మర్చిపోయి జనాలు వెనకడికి ఉంటుందన్నమాట. ఏంటంటే అసలు అవ్వకపోయినా పర్లేదు కానీ మిత్తి మాత్రం టెన్షన్గా ఇచ్చే జీవితకాలం అంతా మిత్తించుకుని చచ్చిపోయిన పర్లేదు ఆనందిస్తారు కానీ మిత్తిలో మాత్రం పంచాయతీ పెడతారు. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. మీకు అర్థం కదా? అసలు ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ చెప్పాలి. అసలు ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ. మరి ఏది ఎక్కువ? విశ్వాసం ఎక్కువ, నీ లోకం ఎక్కువ? ఆత్మ ఎక్కువ, శరీరం ఎక్కువ? మరి ఆత్మ ఎక్కువ. ఆత్మ దగ్గర మాటలు, ఆత్మ కలిగిన మాటలు, ఆత్మ సంబంధమైన మాటలు వినాలా వద్దా? దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాలు చిక్కగా ఉండాలని కోరుకుంటాం. అని కోరుకోం చెప్పాలి. పాలు చిక్కగా ఉండాలా, నీరు కలిపి ఉండాలా? అందులో మరి వచ్చిన పాలు నువ్వే నీళ్ళు పోసుకుని ఎట్లా? ఆ చక్కెర పాలు నువ్వే నీళ్ళు పోసుకుని నువ్వే కాగబెట్టుకుంటే నువ్వే చక్కెర పాలు అని చెప్తాను. హల్లెలూయా. దేవుడు నీకు సమీపిస్తుడిగా నీకు ఉన్నాడు. దేవుడు నీకు సమీపంలో వచ్చేది కదా. దేవుడు నీతోనే ఉన్నాడు, నీలో ఉన్నాడు. మరి అది ఉంచుకోవాలా, పంపించుకోవాలా? హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. సాతాన్ని ఎప్పుడు వెళ్తానో అడగాలి తప్పితే దేవుడిని ఎప్పుడు వెళ్తానో అడగనే. దేవుడు మహిమ కలుగును గాక. మీరు అర్థమవుతాయి మాటలు. సాతాన్ని ఎలగొట్టే విధంగా మనం ప్రవర్తించాలి తప్పితే దేవుడిని ఎలగొట్టే విధంగా మన ప్రవర్తన. దేవుడు మహిమ కలుగును గాక. కనుక ఈ కొలస్సీలు రాసిన పత్రిక 4:12 ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మీరు చెప్తున్న మా దేవుడి యొక్క మాట చూసినట్లయితే మీరు ఎలా ఉండాలంటే మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగిన వారిగా ఉండాలి, నిలకడగా ఉండాలి. సంపూర్ణ ఆత్మతో నిశ్చయత కలిగిన వారిగా నిలకడగా ఉండాలి. దేవుని నిలకడగా ఉండాలన్నాడు. సంపూర్ణులు ఎలా ఉండాలి? మనం ఏదో తెలియదన్నా ఉండకూడదు, ఇంకా తెలియదు అన్నట్టు ఉండకూడదు, ఇంకా ఏబిసిడీలు జడ్లు అని అనుకోకూడదు. హల్లెలూయా. సంపూర్ణంగా మారాలంటే ఎదగాలి. ఎదుగుదల మనలో కనపడాలి. మన ప్రవర్తనలో చూపించాలి, మాటలో చూపించాలి, క్రియల్లో చూపించాలి. అక్కడ చెప్తున్న మాట చూస్తే మీకు
అక్కడ అర్థం చేసుకోండి బిడ్డ, ప్రతి విషయంలో అండర్లైన్ చేసుకోండి, సంపూర్ణ అండర్లైన్ చేసుకోండి. ప్రతి విషయము పని చేస్తారంటే కొన్ని విషయాల్లోనే దేవుడి ఏర్పాట్లో ఉంటారు, కొన్ని విషయాల్లోనే. అని చెప్పాలంటే ఎగ్జాంపుల్, ఆదివారం వస్తే 11 గంటలకు చర్చికి వస్తాడు, ఆ సర్వీస్ అయిపోగానే వేళ భోజనం పెడితే భోజనం చేస్తాడు, తర్వాత భోజనం కథ మా బండి ఎక్కడంటే మళ్ళీ ఆదివారం 11కి కనబడతాడు. హల్లెలూయా, దేవుడి మహిమ కలుగును గాక. మీకు అర్థమవుతుందా బిడ్డ? ప్రతి విషయంలో నీ జీవితకాలం అంతట్లో కూడా, నీ జీవితం అంతట్లో సంపూర్ణ ఆత్మతో, అంటే ఆత్మపూర్ణుడుగా ఉండాలి. ప్రతి విషయంలో సంపూర్ణ ఆత్మపూర్ణుడిగా ఏం చేయాలంట? ఒక నిశ్చయత, అంటే అటువంటి ఒక స్థిరత్వం, నిశ్చయత అటువంటి తీర్మానించేసుకోవాలి. ఇంకా డౌట్, ఇంకా కన్ఫ్యూజన్ ఉండదు మనకి. ఇంకా కన్ఫ్యూజన్ ఉండొచ్చా? నిశ్చయించేసుకోవాలి. నేను నిశ్చయించుకున్నాను, నేను అనుకున్నాను, తీర్మానించుకున్నాను, నిశ్చయించుకున్నాను అంతే. జెండా పాతీయాలి అంతే. ఇంకా నేను అనుకున్నానంటే ఎవరు పొడిచిపోతాడు అక్కడ. హల్లెలూయా, సంపూర్ణ, అదే అక్కడ మాట భావం మీరు అర్థం చేసుకోవాలి. ఎన్నిసార్లు దేవుడు మీకు తెలియపరుస్తున్నాడు సంపూర్ణ ఆత్మ. ఏంటంటే చాలా మంది నాకు ఆత్మ ఉంది, ఆత్మను పొందుకున్నాను, ఆ ఆత్మ అంటే నాకు ఏంటో తెలుసు. దేవుడు అన్నాడు, ఆత్మ కలిగిన వాడే నావాడు. ఎవరైనా ఆత్మ కలిగిన వాడే నావాడు అంటే అర్థం. ఈశ్వరం వారు సృష్టికర్త ఏం చెబుతున్నాడు? సర్వమును కలగజేసి యేసుప్రభువు ఏం చెబుతున్నాడు? ఆత్మను కలిగిన వాడే నావాడు. అంటే ఆత్మను కలిగి జీవించేవాడే నావాడు అని అంటున్నాడు దేవుడు. మరి దేవుడు ఆత్మను కలిగిన వాడు ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎలా ఉండాలి? దేవుడు ఆత్మని కలిగిన వ్యక్తి ప్రవర్తన ఎలా ఉండాలమ్మా? నిశ్చయం స్థిరంగా ఉండాలా వద్దా? ఇప్పుడు నీలో ఆత్మ ఉందనుకో, నీ మాట ఎలా ఉన్నది? ఎప్పుడు ఒక రకంగా ఉంటుంది కదా. అంటే తప్పులు, అంటే పొరపాటు కావాలి, చెడు మాటలు, కాని మాటలు, బుద్ధి మాటలు, ఆ చెడు మాటలు వస్తాయా? దేవుడు ఆత్మ నీలో ఉంటే ఒకటి గురించి తప్పు మాట్లాడతావా? దేవుడు ఆత్మ నీలో ఉందనుకో, కృతజ్ఞత లేకుండా నువ్వు ఉంటావా? చెప్పండి. దేవుడు ఆత్మ మనలో ఉంది, వాక్యం మనలో ఉంది, దేవుడు మనలో ఉన్నాడా లేదా? చెప్పాలి. దేవుడు మనలో ఉన్నాడా లేదా? గట్టిగా మనలో దేవుడు ఉన్నాడన్న కాన్ఫిడెన్స్ మనకు ఉన్నప్పుడు, వాక్యం నాలో ఉంది, ఆ వాక్యానికి చోటు ఉంది, ఆ వాక్యం నాలో నివసిస్తుంది, నాతో వాక్యం సంచరిస్తుంది అన్న ఆ యొక్క కాన్ఫిడెన్స్, ఆ యొక్క స్థిరత్వం నీకు ఉన్నప్పుడు, నీ విశ్వాసంలో నిలకడ ఎందుకు ఉండట్లేదు? నీ మాటలో నిలకడ ఎందుకు ఉండట్లేదు? ఆత్మ ఏమన్నా చంచలుడు? ఆత్మ కాదు కదా. ఆత్మ ఏమైనా చంచలత్వం కలిగి ఉంటుంది ఆత్మ అంటే? అది ఆ చంచలత్వం తెలుసు కదా. ఇప్పుడు మాట అప్పుడో పాటు ఉంది కదా. హల్లెలూయా. ఆత్మ ఎలాంటిదంట? ఆత్మ యొక్క స్వభావం ఎలా ఉంటుంది? నేను యేసుప్రభువుని తెలుసు తప్ప నాకు ఎవరో తెలియదు, అంతే కదా. ఏమంటుంది? యేసుప్రభువు నాకు తెలుసు తప్పితే ఎవరు వేరు నాకు తెలియదు అంట. హల్లెలూయా. ఎంతో ఉంది కదా. ఆత్మ స్వభావం ఎలా ఉంటుంది? దేవుడు మాటలు మాత్రమే తెలుసు అంట తప్పితే వేరేది నాకు ఏం మాత్రం తెలియలే అంటే అది ఏమో సందేహిస్తావు. మొహమాట ఉండదు ఆత్మకి. నీకు కూడా మొహమాట ఉంటుంది శరీరం బట్టి. గుర్తుపెట్టుకోండి, శరీరానుసారంగా ఉండడానికి మొహమాట ఉంటుంది, ఆత్మ సంబంధమైన మొహమాట ఉండదు. కర్కటంగా ఉంటాడు, నిర్మోహమాటంగా ఉంటాడు, కొట్టినట్టే ఉంటాడు. హల్లెలూయా. అర్థం చేసుకోండి. అలా అంటే ఆత్మ కలిగిన వాడు, అలాంటి స్వభావం కలిగిన వాడు, ఆ స్వభావాన్ని చూపించే వ్యక్తి ఎలా ఉంటాడంటే సంపూర్ణ ఆత్మ. అర్థం ఏంటంటే దాంట్లో ఎక్కడ సందేహం అనే చోటు, ఆత్మ కలిగిన సందేహం ఉంటుందా? దేవుడి విశ్వాసం ఉన్నాడు, సందేహం ఉంటుందా? ఉండదు కదా. సందేహం ఉంది అర్థం ఏంటి? ఆత్మకి సంపూర్ణ ఆత్మ అతనిలో చోటు లేదు, సంపూర్ణ ఆత్మ లేదు. ఆత్మ అంటే తెలుసు, ఆత్మకు చోటు ఇచ్చాను అనుకుంటాడు, కానీ సంపూర్ణ ఆత్మకి చోటు లేదు. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దేవుడు యొక్క కార్యాలు ఎలా ఉంటే గుర్తుపెట్టుకోండి. నువ్వు అనుకుంటున్నావు శరీరాన్ని బట్టి మనం జీవించేస్తాం అంతే, కానీ యేసుప్రభువు స్పష్టంగా చెప్పాడు, ఏ మనిషి శరీరాన్ని బట్టి బ్రతకలేడు, ఏ మనిషి శరీరాన్ని బట్టి బ్రతకలేడు, ఆత్మను బట్టి బతుకుతాడు. ఆత్మను బట్టి బ్రతకాలంటే, ఆత్మను బతికించే దేవుడి మాటలకు నువ్వు చోటు అంతే. నీకు ఇష్టం లేకపోయినా, నీకు నచ్చినట్టుగానే కుదరదు, నీకు నువ్వు చేసుకో, నీవు వస్తే తప్పేం లేదు. హల్లెలూయా. నాకు నచ్చిందని చెప్పేసి సంఘం మీద రుద్దొద్దు, నాకు నచ్చిందని చెప్పేసి సహవాసం మీద మనం రుద్దొద్దు, దేవుడు ఒప్పుకోడు. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, అందరూ తన సొంత పనులు చేసుకుంటారంటే. ఏం చేసుకుంటారు?
ప్రతి ఒక్కరు తమ సొంత కార్యాల గురించి ఆలోచిస్తున్నారు తప్పితే నా కార్యాలను ఆలోచించేవాడు ఎవడు కూడా భూమి మీద కనపట్లేదు. దేవుడి మహిమ కలుగును గాక. అర్థం చేయాలి. అగ్గ గ్రంథంలో మొదటి అధ్యాయం ఉంటుంది, చాలా స్పష్టంగా చెబుతాడు, ఎన్నోసార్లు చెప్తాడు. మీకు ఒక గుర్తుపెట్టుకోవాలి, అంటే నేను అతిశయించడం కాదు, కానీ నా జ్ఞానం సరిపోదు, కానీ ఈ యొక్క పరిచర్య, ఈ యొక్క సంఘము దేవుడి ప్రణాళికలో ప్రతిష్ఠిత చేయబడింది. నేనంటే మొన్న దేవుడి పిలుపులో సేవకు వచ్చాను. నేను మొన్న చెప్పుకోవాలంటే మొన్న అంటే మా 5-10 సంవత్సరాలు సేవకు వచ్చాను. ఇది దేవుడి ప్రణాళికలో, దేవుడి ఆలోచనలో, జగత్ పునాది వేయబడక మునిపే కలిగి ఉన్న మనస్సులో ప్రతిష్ఠిత కలిగిన సంఘం ఇది. ఇది దేవుడి ఇల్లు. ఎవరు? దేవుడి ఇల్లు. యెహోవా స్థలం అన్నాడు అంటే ఆయన అన్ని ఆశ్రయాలు పక్కింట్లోకి వెళ్ళడానికి, తనది కాని ఇంట్లోకి వెళ్ళి నా ఇల్లు అని చెప్పి దర్శనం చేసే దేవుడు అయినా కాదు. ఇది యెహోవా నివసించే స్థలము. ఆ దర్శనము బట్టి సంఘం స్థాపింప చేయడం జరిగింది. దేవుడు మహిమ కలుగును గాక. మీకు గమనించడం నాకు తెలియదు, కానీ చాలా సంఘాల్లో విశ్వాసులు ఉంటారు బిడ్డ. 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 500 మంది ఉన్నా, వాళ్ళు ఏం చేస్తారంటే ఇంచుమించు నాకు తెలుసుండి, నాకున్న ఆలోచన విధానంలో అంతవరకు ఆ సేవలో ఉంటారు. వీళ్ళు ప్రతి వారం ప్రతిరోజు వాక్యం చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం సంవత్సరం మొత్తం మొదలెడితే కనుక కొన్ని 100 మందికి సువార్త ప్రకటిస్తున్నాం. ఆమె అర్థమైందా? కొన్ని 100 మందికి సువార్త ప్రకటిస్తాడు దేవుడు. ప్రతి వారం లెక్కేసుకుంటే, ప్రతి రోజు లెక్కేసుకుంటే అనేక ప్రాంతాల నుంచి తెలియని వారు, కొత్త వారు అనేక సంఘాల దినావళి నుంచి వస్తానే ఉంటారు. మనకి ప్రతి ఒక్కరు సువార్త ప్రకటిస్తాడు దేవుడు. తన ఇంటికి వచ్చిన వారిని ఏం చేస్తాడు? తన తగ్గ అతిథి మర్యాద చేసి పంపిస్తాడు. దేవుడు మహిమ కలుగును గాక. అర్థం చేసుకుంటారు. అగ్గై గ్రంథంలో ఉంటుంది చూడబోతుంది. అగ్గై గ్రంథంలో ఉంటుంది చాలా స్పష్టంగా, మీరు సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగి విశ్వాస జీవితంలో మీరు కొనసాగుతున్నట్లయితే కనుక, నిలకడగా ఉన్నాను విశ్వాసం అని అనుకుంటే కనుక, అక్కడ కొంతమంది అనుకున్నట్లుగా నువ్వు అనుకోకూడదు. అట్లా అక్కడ ఏమన్నా అగ్గై గ్రంథం మొదట్లో 2వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. మొదటి రోజు చదువుకున్నా చివరి దాంట్లో యెహోషువనకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, సైన్యములకు అధిపతిగా యెహోవా ఆజ్ఞ ఇచ్చిచున్నది ఏంటంటే, దేవుడు ఆజ్ఞిస్తున్నాడు సంపూర్ణ ఆత్మ కలిగిన వారు దీన్ని వివరించాలి. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గురించి సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకనూ రాలేదని 2వ వచనంలో ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవాకు ప్రత్యక్షమై ప్రవక్త అగ్గై ద్వారా సెలవిచ్చింది ఏంటంటే, ఈ మందిరం పాడై ఉండగా మీరు మాత్రం ఏం చేస్తున్నారంట? మంచి హై క్లాస్ బిల్డింగ్లు కట్టుకుంటారు, హై క్లాస్ పనులు చేసుకుంటారు. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను దేవుడు అంటున్నాడు సంపూర్ణ ఆత్మ కలిగిన వారు తమ ప్రవర్తన గురించి ఆలోచించుకోవాలని దేవుడు చెబుతున్నాడు. అంటే ఎలా ప్రవర్తించాలో తెలియక జీవించేస్తారు చాలా మంది. ఎలా ప్రవర్తించాలో తెలియక జీవించేస్తున్నారు. దేవుడి మహిమ కలుగును గాక. చూసారా? 6వ వచనం చూడండి. అక్కడ విస్తారంగా కొంతమంది కోరుకుంటున్నారు, మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్న ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఎందుకు చెబుతున్నాను ప్రవర్తన అంటే, నువ్వు నీ గురించి ఆలోచించుకుంటున్నా బిడ్డ. నువ్వు అనుకుంటా ఏదో చేసేస్తున్నా, ఏదో సంపాదించుకున్నా, ఏది కాదు. నువ్వు ఎంత సంపాదిస్తున్నా అంత పోతుంది. అదే మరి దేవుడు స్పష్టంగా చెప్పేస్తాడు అక్కడ, ఎవరి నీకు ఆకలి తీరట్లేదు, నువ్వు సంపాదిస్తున్నావు, నీకు ఆకలి తీరట్లేదు, నువ్వు సంపాదిస్తున్నావు, నీ కోరికలు తీరట్లేదు, నువ్వు సంపాదిస్తున్నావు, అనుకున్నది జరగట్లేదు, నువ్వు సంపాదిస్తున్నావు, సిలిండర్ వేసినట్టు ఉంది. ఎందుకు అవుతుంది అట్లా? ఎప్పుడు ఆలోచించావు? ఆలోచించవద్దా? చాలా మంది అంటారు, ఎంత కష్టపడ్డా కానీ అప్పుడే కనపడితే సంపాదన కనపడలేదు. చాలా మంది దగ్గర వచ్చి అడుగుతారు, కారణం ఏంటి? ఇదే కారణం. చాలా మంది కష్టపడి సంపాదిస్తారు, కానీ అది కనపడదు, నిలబడదు.
ఎట పోతుంది అట్లా గాలి కొట్టుకున్నట్టు కొట్టుకుపోతాడు. ఆలోచించడు ఎందుకు అవుతుందని ఎవరికి ఆలోచన రాదు. సన్నిధిని నిర్లక్ష్యం చేస్తాడు కానీ పని మాత్రం పని చేస్తాడు. శరీరానుసారంగా గొడ్డలు కష్టపడతాడు కానీ ఎందుకు నేను ఎంత కష్టపడ్డా నాకు ఎందుకు జీవితంలో ఎదుగుదల రావట్లేదు, ఆశీర్వాదం రావట్లేదు అని చెప్పి ఎప్పుడు కూడా అతని ప్రవర్తన ఆలోచించుకో. తర్వాత ఏమంటాడా 8వ వచనంలో పర్వతములెక్కి ప్రాణం తీసుకుని వచ్చి మీరు ఈ మందిరంలో కట్టించినట్లా దాని ఏదైనా సంతోషించి నన్ను కనపరుచుకుందని యెహోవా సెలవిచ్చున్నాడు. కానీ 9వ వచనంలో విస్తారంగా కావాలని మీరు ఎదురు చూస్తున్నారు కానీ కొంచెం పడుతుంది కదా. చాలా మంది చేస్తాం మన ఆశీర్వాదం ఏమన్నది రియల్ ఎస్టేట్లో 1 లక్ష రూపాయలు బ్రాండ్ ఉన్నామంటే సంవత్సరం అయిపోలేదు, డబల్ అయిపోవాలి, 2 రావాలి, 3 రావాలి. కోరుకుంటాం లేదా? నేనైతే కోరుకుంటాను. మరి వ్యాపారం చేయాలంటే లాభం రావాలొద్దా? లాభం రావాలి కదా. హల్లెలూయా, దేవుడి మహిమ కలుగును గాక. కానీ కోరుకుంటున్నా కానీ అది కొద్దిగానే వస్తుంది. తర్వాత ఇంటికి చేస్తున్నా కానీ కొద్దిగా దాని ఏమవుతుంది, చెదిరిపోతుంది. అది ఎందుకు చేసామని ఎందుకు చేస్తానని అడుగుతున్నాడు. నీకు ఎలాగ ఆలోచన రావట్లేదు. ఇప్పుడన్నా నేను చెబుతున్నాను, ఎందుకు నీకు ఆశీర్వాదాలు రావట్లేదు, ఎందుకు నువ్వు అభివృద్ధి పొందుకోవట్లేదు, ఎందుకు నువ్వు సమాధానం రావట్లేదు, ఆరోగ్యం రావట్లేదు, ఎందుకు నువ్వు నెమ్మది ఉండలేదు నీకు? నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇల్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురువకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. దేవుడు అందుకే దేవుడి యొక్క లేఖనం ఏం చెబుతుందంటే నరులు కష్టార్జితము చేత ఐశ్వర్యాన్ని సంపాదించలేరు కానీ దేవుని యొక్క ఆశీర్వాదం చేత ఐశ్వర్యాన్ని. అంటే అర్థం ఏంటి అంటే ఇలా ఆశీర్వదిస్తే తన వచ్చేస్తున్నారు కాదు. అక్కడ దేవుడి యొక్క ఆశీర్వాదం ఏం చేస్తుందంటే నీకు ఒక నియమంలో క్రమంలో ఒక ఆశీర్వాదకరమైన జీవితం నిన్ను నడిపిస్తాడు. దేవుడు వాక్యం చెప్పబడుతుంది. దేవుని యొక్క ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది. కానీ నువ్వేదో సంపాదిస్తావంటే బిడ్డ ఆ సంపాదనంతా తీసుకెళ్ళి డాక్టర్ గారు పెట్టాల్సి వస్తుంది, దేనికైనా పెట్టాల్సి వస్తుంది, దేనికైనా పెట్టాల్సి వస్తుంది. హల్లెలూయా. తర్వాత చూడండి అక్కడ ధాన్యము విషయంలోను ద్రాక్షారసము విషయంలోను తైలము విషయంలోను భూమి ఫలించు సమస్త విషయములలోను మనుష్యుల విషయములలోను పశువుల విషయములలోను చేతి పనులన్నిటి విషయములలోను క్షామము పుట్టించి ఉన్నాడు. ఎప్పుడన్నా ఆలోచించావా? ఎప్పుడన్నా వివేచించావా? ఎప్పుడన్నా నువ్వు దీన్ని ఎప్పుడన్నా అర్థం చేసుకున్నావా అని చెప్పి ఇదే కారణం. మన ఆశీర్వదింపబడకపోతే కారణం కొన్ని ఏంటొస్తాయి. హల్లెలూయా. విశ్వాసాన్ని తక్కువ చేస్తే, సన్నిధిని తక్కువ చేస్తే, సహవాసాన్ని తక్కువ చేస్తే, పరిచయాన్ని తక్కువ చేస్తే, సంఘాన్ని తక్కువ చేస్తే, దేవుని యొక్క మాటను తక్కువ చేస్తే ఖచ్చితంగా నీ ఆశీర్వాదాలు అయితే పొందుకోలేడు ఎవరైనా కానీ. దీనికి నాకు నీకు మనకని తేడా లేదు. అలా ఎవరుంటే వారిది దేవుడు చెబుతున్నాడు. అక్కడ అగ్గాయికంగా చెబుతున్నాడు, హెచ్చరిస్తున్నాడంట. వాళ్ళందరూ అనుకున్నారంట, వాళ్ళందరూ అట్లా అనుకున్నారు. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మందిరం అనేది మీకు అర్థం కాదు. మందిరం యొక్క ప్రాముఖ్యత మీకు ఎవరికి తెలియట్లేదు. ఇక్కడ మీకు అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నారు. దాన్ని బట్టి దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మందిరం అనేది చాలా ప్రాముఖ్యం బిడ్డ. దేవుడి మందిరం చాలా ప్రాముఖ్యం. ఆ మందిరంలో విశ్వాసంలో మన కొనసాగడం చాలా ప్రాముఖ్యత. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థం చేసుకున్న ఆశీర్వాదం గురించి ఇక్కడ దేవుడు గుర్తు చేయాలన్నమాట. నువ్వు నిలకడగా ఉండాలి. ఇప్పుడు కొలొస్సీయుల పత్రికలో 4:12 చెప్పినట్టు ఏమన్నా మనం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. సంపూర్ణ ఆత్మతో నిలకడగా ఉండాలి. నిలకడ ఉండాలంటే నీకేం కావాలి? నీలో సంపూర్ణ ఆత్మ కావాలి. హల్లెలూయా. ఏముండాలి? నిలకడాలంటే ఏముండాలి? హల్లెలూయా. నిలకడాలంటే ఏం చేయాలి? ప్రతి విషయంలో దేవుని చిత్తమును కూర్చున్నా నువ్వేం చేయాలంటే, ప్రతి విషయంలో నువ్వేం చేయాలంటే దేవుడి చిత్తము గురించి నువ్వు మనసు ఉండాలి. దేవుడి చిత్తం ఏంటని తెలుసుకోవాలి. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది బిడ్డ? దేవుడు చిత్తము ఏమిటి, దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటి, దేవుడి యొక్క ప్రణాళిక ఏంటి అని ఆలోచించి జీవించాలి. అబ్రహామును దేవుడు దర్శించాడు. దేవుడి ఉద్దేశం ఏంటంటే అబ్రహాం ఎడలా హల్లెలూయా. అంత గట్టిగా గట్టిగా ఒకసారి చెప్పండి. దేవుడు మనం దీవించును గాక. అబ్రహాము ఎడల దేవుడి ఉద్దేశం వేరు. ఏది? అబ్రహాము దగ్గర ఉన్నాడు, ఒక ప్రాంతంలో ఉన్నాడు, అక్కడ జీవిస్తున్నాడు, వాళ్ళ బంధువుల మధ్య వాళ్ళ కుటుంబం జీవిస్తున్నాడు. దేవుడు మాట్లాడాడు, నువ్వు రా బయటకు వచ్చాడు.
అది దేవుడి ఉద్దేశం. అబ్రహాం గారు సంపూర్ణ ఆత్మతో ఆయన గుర్తించాడు. ఏం చేయడైనా దేవుడి చిత్తము గుర్తించి ఆ ప్రజల మధ్యలోంచి, ఆ జనుల మధ్యలోంచి, ఆ ప్రాంతంలోంచి, ఆ పరిస్థితి అన్నింటిలోంచి ఏం చేశాడు? తను, తన భార్య, తనతో వచ్చిన తన తమ్ముడు వస్తాడు, కొడుకు వస్తాడు, ఆయన తీసుకుని తన కలిగిన గొర్రెలు అని మేకలను తీసుకుని చేశాడు వచ్చేయాడు. అంటే దేవుడి చిత్తాన్ని గుర్తించాలి. అక్కడ వద్దంటే వచ్చేయాలి, అక్కడి నుంచి వచ్చేయాలి. ఉండొద్దు, అక్కడ ఉంటే నీకు రాదు, పరిస్థితి మారు. హల్లెలూయా. అక్కడ ఉంటే పరిస్థితులు మారవు నీకు. అక్కడ వద్దంటే వచ్చేయాలంటే వస్తే పరిస్థితులు మారుతాయి. దేవుడి చిత్తాన్ని గుర్తించి ఏం చేయాలి? ఆ లోక సహవాసం బయటకు వచ్చేయాలి, ఆ శరీరానుసారమైన ఆలోచనలు బయటికి వచ్చేయాలి. దేవుడి చిత్తం ఏంటి? దేవుడి చిత్తం ఏంటి? దేవుడి చిత్తం గురించి సంపూర్ణ ఆత్మ కలిగి నువ్వు నిలకడగా ఉండాలనేది దేవుడి చిత్తం ఏంటి? మన ఎడల శరీరానుసారంగా జీవించొద్దని దేవుడి యొక్క చిత్తం. మన ఎలా కూడా శరీరానుసారంగా జీవించకూడదు. ఈ భూ సంబంధమైన వాటి యందు మన మనసు పెట్టుకోమని పెట్టుకుంటారు కదా, పెట్టుకోకూడదు. ఇది దేవుడి చిత్తం. ఇది దేవుడి చిత్తం. గుప్తంగా చెప్పుకోవాలంటే భూ సంబంధమైన వాటి యందు మనసు పెట్టుకోవద్దు, పర సంబంధమైన వాటి యందు మనసు. నీ చూపు కింద చూడొద్దు. ఎక్కడ చూడాలి? నువ్వు పైకి చూడాలి. పైకి చూసేవాడిగానే ఉండాలి. ఇక్కడ భూమిలోంచి ఏ పంట వస్తుందో చూసేవాడిగా కాదు, పైనుంచి మన్నా కురుస్తుందా లేదా మన్నా కొరకు నువ్వు చూడాలి. మన్నా యొక్క ఆశీర్వాదాలు నువ్వు పరమలు ఉంటే కనుక నీ శరీరంలో శ్రమ ఉండదో, నేను దేవుడు పోషిస్తాడు అట్లా. హల్లెలూయా. 40 సంవత్సరాలు నా విధులను పోషించాడు. ఆడ శ్రమ ఉంది, అడిగా ఉన్నాను. ఆడ జీవితకాలం అంతా పోషించబడ్డాడు, బతికడు లేదా? హల్లెలూయా. అందుకే దేవుడు చెప్పాడు, కష్టార్జితంతో సంపాదించుకునేదో కాదు, దేవుడు ఆశీర్వాదాలు ఐశ్వర్యాన్ని పొందుకోవాలన్న మనసు నీకు ఉండాలి బిడ్డ. అలా పొందుకోవాలంటే దేవుడికి సమయం ఇవ్వాలి, సహవాసానికి సమయం ఇవ్వాలి, సన్నిధికి సమయం ఇవ్వాలి. అలా ఉంటేనే పొందుకోగలుగుతాం. దేవుడి మహిమ కలుగును గాక. కనుక దయచేసి అర్థం చేసుకోండి బిడ్డ, నిలకడగా ఉండాలి. చాలా మంది ఆరంభం బాగానే ఉంటుందంట, కానీ ఏమవుతుంది? అంతరం ఏమవుతుంది? తగ్గిపోతుంది, ఆసక్తి తగ్గిపోతుంది. అంటే దేవుడు ఏమన్నాడు? ఆరంభము కంటే అంతమే గొప్పది. అంటే మొదట ప్రార్థన కంటే నీ మొదటి విశ్వాసం కంటే చివరి విశ్వాసమే గొప్పదిగా ఉండాలి నీకు. అలాంటి భక్తి, అలాంటి భయము, అలాంటి విశ్వాసము, అలాంటి ఆసక్తి, అలాంటి ఆలోచన, అలాంటి కోరిక, అలాంటి మనస్సును సేవలు కొనసాగాలి, విశ్వాసంలో కొనసాగాలి. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. చాలా మంది నిలకడ ఉన్నట్లే తొట్టిల్లిపోతున్నారు. ఏం చేస్తారు? తొట్టిల్లిపోతున్నారు. ఆడన్న మాట ఒకటి, చేసే పరిస్థితి ఒకటి, ఆ దేవుడికి ఏర్పాటు ఒకటి, ప్రవర్తించే విధానం ఒకటి. కానీ దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. 1 కొరింథీ 16:13 చూడండి. స్పష్టంగా చెబుతున్నాడు. 16:13 చూడండి. 1 కొరింథీలో 1 కొరింథీ 16:13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. హల్లెలూయా. చూసారా? నిలకడగా ఉండండి అని హెచ్చరిస్తున్నాను. విశ్వాసంలో నిలకడగా ఉండండి, సంపూర్ణ ఆత్మతో నిలకడగా ఉండండి, నిశ్చయత కలిగిన మనస్సుతో నిలకడగా ఉండండి, బలవంతులుగా ఉండండి, పౌరుషంగా ఉండండి, పిరికివారిగా ఉండొద్దు, అడ్జస్ట్మెంట్ లైఫ్ ఉండదు విశ్వాసంలో. హల్లెలూయా. అడ్జస్ట్మెంట్ లైఫ్ విశ్వాసంలో ఉండకూడదు. క్లారిటీతో, అంటే క్లియర్గా ఉండాలి నీ జీవితం విశ్వాసంలో. నేను అందుకే చాలా మంది చెబుతాను, నీకు చేయాలంటే చెయ్యి, బలవంతంగా అంటే అవసరం లేదు. ఎందుకంటే ఎవరిని బలవంతంగా ఏ మనిషిని కూడా మనం ఎక్కువ రోజు విశ్వాసం నడిపించగలుగుతామా? మన ఏమో ఇప్పుడు దేవుడు అంటే కీర్తనలు అంటాడు కదా, వీరి వలె ఉండొద్దు, కంచెరి గాడిల వలె, గుర్రాల వలె. అంటే అదేంటి? వాటికి తాళ్ళు కడతాం, అవి కడతాం, తీసుకెళ్లి దానికి పని చేయించుకున్నాం. కానీ మనం అలా పని చేయాలన్న దేవుడు అలా మనం ఎలా ఉండాలి? స్వతంత్రంగా అలా ఉండొద్దు అంటాడు దేవుడు. విశ్వాస జీవితంలో కొనసాగుతున్న నీవు ఆ విశ్వాసానికి తగినట్టుగా ప్రవర్తించడానికి ఎవరి భయంతోనూ చేయవద్దు. నువ్వు దేవుడి భయం నీకు ఉంటేనే పని చేయాలి. ఏం చేసినా నువ్వు సన్నిధికి వచ్చేవారు ఎవరికొరకు వస్తావు బిడ్డ? ఇప్పుడు మందిరానికి రావాలి, ఆదివారం నాడు విశ్రాంతి, మన శుక్రవారం ఉపవాస ప్రార్థన దేవుడి ఏర్పాటు. నువ్వు ప్రార్థన చేసుకుంటే నీళ్ళు వస్తాయి.
అలా కాకపోతే నాకు ఇంటికాడ ప్రార్థన చేస్తాను, దేవుడికి తెలియలేదా? దేవుడికి జ్ఞానం లేదా? మందిరాన్ని ఏర్పాటు చేసిన దేవుడు, మందసం ఏర్పాటు చేసిన ఎవరు? దేవుడే కదా. ఈ ప్రార్థన ఆలకిస్తాడు, మొరపెట్టి ఉత్తరం ఇస్తానంటాడు. కానీ ఏమన్నాడు దేవుడు? ఎబ్రియ పత్రికలో ఏం చెప్పాడు? సమాజంలో కూడుకోవడం అనేది మానకూడదు, మానేవంటూ నాశనం అయిపోయినట్టే. ఆ లేదన్నా నాకు దేవుడు నాకు కుదరదు, నీకు దేవుడు ఉండొచ్చు, దేవుడు ఉన్నాడు కాబట్టి నీకు చెబుతున్నాడు దేవుడు. అక్కడ ఎబ్రియ పత్రిక చూడండి మాట్లాడుతుంది. అక్కడ చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, కానీ మనం ఏంటంటే సందర్భాన్ని బట్టి మనం గుర్తు చేసుకుంటే వస్తుంది. చాలా మంది నాశనం అయిపోయి 4 అధ్యాయాలు చూడండి. 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ఇక్కడ వారికి కొంతమంది చదువుతున్నాడు. వారు వినిన వారితో విశ్వాసం గల వారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయెను. చూసారా? విన్న వారితో వారు వచ్చి కలిసి సహవాసంగా సంఘంగా దేవుడిని ఆరాధించలేదు కనుక వారు వాక్యం విన్నారు, కానీ ఆ వాక్యం యొక్క ప్రతిఫలం వారు ఏమాత్రం పొందుకోనే లేదని దేవుడు చెప్తున్నారు. అంటే సహవాసం ఎలాంటిదో గుర్తుపెట్టుకోండి. సహవాసం ఎలాంటిదో గుర్తుపెట్టుకుంటున్నా. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. అదేవిధంగా 10వ అధ్యాయంలో 24వ వచనం చూడండి. ఎబ్రియ రాసిన పత్రికలో 10:24, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంలో కూడుట మానుకొనక. హెచ్చరించుకోవాలి, కానీ మనం హెచ్చరికంటే అస్సలు పడదు. అనుభవేవడానికి ఉంటుంది. హెచ్చరించేవాడు ఒక ఆత్మీయతలో, ఒక విశ్వాస జీవితంలో భక్తిపరుడుగా, నీతి నిజాయితీగా, కల్మషం లేకుండా, స్వార్థం లేకుండా ఒక వ్యక్తి ఏదైనా నువ్వు గద్దించినట్లయితే, హెచ్చరించినట్లయితే దేవుడి విషయాల్లో దాన్ని నువ్వు ఏం చేయాలంటే సహృదయంతో దాన్ని ఏం చేయాలి? రిసీవ్ చేసుకోవాలి. నాకేం తక్కువ. మోషే లాంటి వాడే ఆరోజు చెప్పిన మాట విన్నాడు. ఏమన్నాడు? ఆరోజు చెప్పిన మాట మోషే విన్నాడు. మోషేని ఆరోజు దేవుడిగా పెట్టాడు, అయినా కానీ ఆరోజు చెప్తే ఆ మోషే టైంలో విన్నాడు. అలాగే మీరు ఏదైనా మంచి మాట చెప్పినా నేను వినాలి. ఆ దేవుని ఏర్పాటులో విశ్వాసంలో ఏదైనా దేవుడి మాట చెప్పినట్టు మీరు కూడా వినాలి. అంతేగాని కొంతమంది వినడానికి ఇష్టపడరు. మాటలు అపార్థం చేసుకుంటారు కొంతమంది. అపార్థం చేసుకోవడం మాటలు బట్టి కాదు, వాడు హృదయంలో ఆటోమేటిక్గా సాతానుడు ప్రవేశించి ఏం చేస్తాడు? అంతకు ముందు దాన్ని పాజిటివ్గా తీసుకున్నాడు, ఇప్పుడు నెగిటివ్గా తీసుకున్నాడంటే ఆ హృదయంలో ఎవరు ప్రవేశించాడు? సాతానుగాడు ఏలుబడి చేసేస్తాడు వాడికి. దేవుడు మహిమ కలుగును గాక. దేవుడిని ఎప్పుడు నువ్వు నెగిటివ్గా తీసుకోవద్దు. దేవుడు మాట ఏం చెప్పిన వినాల్సింది బిడ్డ. ఇక్కడ 10వ అధ్యాయంలో ఆ ఎబ్రియ పత్రికలో ఆ చెప్తున్న ఆ 20వ మాట చూస్తే, కొందరు మానుకొనుచున్నట్టు సమాజంగా వెళ్ళిపోవడం, మనం ఒకరు హెచ్చరిక సమయించుకోవద్దు. మీరు చూసిన కొద్దీ మరి ఎక్కువగా అంటే మరి ఎక్కువగా సహవాసంగా సమాజంగా కూడుకోవడానికి ఆసక్తి చూపించమని దేవుడు చెబుతున్నాడు. ఎక్కువగా ఉపవాసంతో ప్రార్థన చేస్తే ఆ యెజ్రా గ్రంథంలో 8వ అధ్యాయం 23వ వచనంలో ఆ దినమందు వారి ప్రయాణం కొరకు, ఆస్తి కొరకు, క్షేమం కొరకు యెజ్రా 8:23లో అందరూ కూడుకున్నారు. సహోదరులు కూడుకు ఉపవాసంతో ప్రార్థన చేస్తే దేవుడు అనేక మొర ఆలకించాడు. ఉపవాసంతో ప్రార్థన ఆలకించి వారి ప్రయాణం క్షేమం దయచేయడంట, ఆస్తి క్షేమం దయచేయడంట, క్షేమంగా కానాల్లో నడిపించాడంట. అంటే ఉపవాసానికి అంత శక్తి ఉంది. కానీ మనం ఏం చేస్తాం? అబ్బాయి లేదు, నాకు కుదరదన్నా. ఎందుకు కుదరదా? అప్పుడు ఏదో ఇబ్బంది అంటే లేదు, నాకు కూలి పని ఉంది, కైకిలి పని ఉంది, ఇంకొక పని అంతే. అంటే నువ్వు ఈ రకంగా అనుకున్నావు. అంటే నా చేతి కష్టార్జితం చేత ఆశ్రయింపబడి నువ్వు అనుకున్నావు, కానీ ఆ దేవుడి ఉద్దేశం కాదు నీ ఎడల. అందుకని నీ దీవెనలు పొందలేకపోతున్నావు, ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నావు. అందుకని నీ అభివృద్ధి కలగట్లేదు నీలో. నువ్వు ఎంతగా దేవుడు సమర్పించుకుంటావో, దేవుడి ప్రణాళికలు ఎంతగా దేవుడు హత్తుకొని జీవిస్తావు, అంతగా నీ యొక్క భూఫలాలు నీ మీద వర్షం నీ మీద కుమ్మరిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఇది బ్యాటరీ ఆడుతుంది, శబ్దం వస్తుంది కదా. ఇంకోటి హల్లెలూయా, దేవుడి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా బిడ్డ? మనం ఎవరిని ఆధారం చేసుకోవాలి బిడ్డ? అంటే చెప్పండి, గుర్తుపెట్టుకోండి. సంపూర్ణ ఆత్మ కలిగి ఉండాలి. ఏదో పైపైన భక్తులతో నడవని. ఎంతకాలం ఉండాలి అట్లా? ఎంతకాలం ఉన్నా అట్లా? ఏదో నీ చిత్తం ఎంతకాలం నడుస్తావు అట్లా? నీ ఆలోచన నడుస్తావు. హల్లెలూయా. అర్థం చేసుకోండి బిడ్డ.
కనుక నీతిమంతులు నిలకడగా ఉండాలి. విశ్వాసం మంది ఎలా ఉండాలి? మనం సంపూర్ణ ఆత్మలో నిలకడగా ఉండాలి. ఎక్కడ పక్క జరగవద్దు. దేవుడు మహిమ కలుగును గాక. నేను వాక్యాన్ని చూస్తున్న ఒక మాట నాకు దేవుడు తెలియపరచడం జరిగింది. నిర్గమకాండం 17-12 చూడండి. తొమ్మిదవ చెప్పుకోదాం. 17-12 చూడండి. నిలకడైన విశ్వాసం నీలో ఉండాలి. నిలకడైన భక్తి జీవితం నీలో ఉండాలి. నిలకడైన సమర్పణను కలిగి ఉండాలి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. చూసారా? ఇక్కడ మోషే చేతులు రెండు పైకి చేతులు పైకి పెట్టాడు. ఎంతసేపు ఉంచుతారు మీరు? ఎట్లా ఎంతసేపు ఉంచగలుగుతారు? సాధారణంగా ఎంతసేపు ఉంటావు? అరగంట గంట ఎక్కువ తక్కువ, అంతకంటే ఎక్కువ చెప్పావు మనం ఉంచలేవి. బరువు వచ్చేస్తే ఆటోమేటిక్గా న్యాచురల్గా. ఇప్పుడు ఏమైపోయి అక్కడ సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే ఈయన చేతులు ఎత్తినప్పుడేమో ఇశ్రాయేల్ యుద్ధంలో నెగ్గుతున్నారంట. హల్లెలూయా. ఈయన చేతులు ఎత్తుతున్నప్పుడు ఏమైందంటే ఇశ్రాయేల్ యుద్ధంలో నెగ్గుతున్నారంట. ఆ బరువుతో ఆయన కొద్దిగా దించినప్పుడు ఏమైపోతుంది? ఇశ్రాయేల్ ఓడిపోతున్నారంట. ఇదేదో బాగాలేదు అనుకున్నాడు ఆయన. ఈ లాభం అనుకున్నప్పుడు ఆ పక్కన ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని చూసి ఓ బండ తెచ్చి కేసారంట. ఆ బండ మీద ఏం చేయాలంట? కూర్చున్నాడు. కూర్చుని ఏం చేశాడంట? ఇలా చేతులు సహా కూర్చున్నాడు. వాళ్ళిద్దరు సహకారులుగా పక్కన ఉన్నారంట. అలా సహకారులుగా ఉంటూ ఆ బండ మీద కూర్చుని ఆ చేతులు ఎత్తి అలా ఉన్నదాన్ని బట్టి ఏమైపోయింది? శత్రువుకి అపజయమో. బండ మీద ఉంటే కనుక నీ శత్రువుకి అపజయం కలుగుతుంది. ఎక్కడ ఉండాలి? ఎక్కడన్నా ఎక్కడ కూర్చుంటే నడవదు. బండ అంటే ఎవరు? ఆమె. ఆ బండ మీద నువ్వు కూర్చోవాలి. ఆ బండ మీద కూర్చున్నప్పుడు నీకు ఎదురే ఉండదు బిడ్డ. ఏ శత్రువుని నేమి చేయనే. ఎలాంటి శత్రువైనా ఆ బండ మీద నువ్వు కూర్చుని ఉన్న ఆ యొక్క విశ్వాస జీవితంలో కొనసాగుతున్న దాన్ని బట్టి ఆ శత్రువు బలమంతా బలము కాకపోదును గాక. అర్థం చేసుకుంటాడు. ఉండాలి, బండ మీద ఉండాలి. ఈ కుర్చీ బాగుందని చెప్పి అక్కడ కుర్చీ చంపవడం కాదు. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థం చేసుకోండి బిడ్డ. కనుక మోషే ద్వారా దేవుడు ఆ విషయం తెలియపరుస్తున్నాడు. నువ్వు స్థిరంగా ఉండాలి. బండ మీద నిలకడగా ఉండాలి. బండ మీద నిలకడగా ఉన్నాను నెలవుతావు. నీకు నువ్వు సర్టిఫికేట్ ఇస్తే నడవు. నువ్వు సంవత్సరం మొత్తం చదివేసి పరీక్ష రాసేసుకుని నీకు నువ్వుగా మార్కులు వేసేసుకుని నాకు ఏ ప్లస్ అనుకున్నావు నడుస్తుందా? నడవదు. ఎవరో సర్టిఫికేట్ దేవుడు ఇవ్వాలి బిడ్డ. దేవుడు ఇవ్వాలి. ఏ ప్లస్ ఉన్నావా, బి ఉన్నావా, ఓ ఉన్నావా, ఇంకా కింద ఉన్నావా, దేవుడు ఇవ్వాలి మనకు. గుర్తుపెట్టుకోండి దయచేసి. నీకు రెగ్యులేషన్ అంటే రూల్స్ తెలుసు. రూల్స్ బ్రేక్ చేస్తావు, ఎట్లా పాస్ అవుతావు నువ్వు? ఒక ఎగ్జామ్ రాయాలంటే కంపల్సరీ అటెండెన్స్ ఎంత ఉండాలి? సాధారణ ఒక ఎగ్జామ్ రాయాలంటే ఒక హైయర్ ఎడ్యుకేషన్లో ఒక ఎగ్జామ్ రాయాలంటే అటెండెన్స్ ఎంత ఉండాలి? ఒక 70% 60 ఎంత ఉంటుంది కదా. నాకు ఎంత ఉంటుంది, నాకు ఎంత తెలియదు, కానీ దానికి ఒక లెక్క ఉండదు. ఒక 50 or 60 అనుకుందాం. నువ్వు ఆ సంవత్సరం మొత్తం కాలేజ్ వెళ్ళకుండా ఆ దగ్గరికి వెళ్ళి ఎగ్జామ్ టైంలో హాల్ టికెట్ ఎందుకో నువ్వు ఏం సంగతి రూపబండి ఇస్తారా? ఇవాళ రేపు మాన్యువల్ నువ్వు దౌర్జన్యం చేసి రౌడీజం చేసి నువ్వు వేసుకోవచ్చు. ఇవాళ రేపు అంత ఏం పెట్టాడు అంత ఎలక్ట్రానిక్స్ అయిపోయింది. అంత ఎలక్ట్రానిక్స్ ఫేస్ రికగ్నిషన్ తమ్ముడు ఎక్కడ పెట్టేశాడు. కానీ ఎవడు వచ్చి మార్చడం ఎక్కడ లేదు. బటన్ నొక్కగానే ఆటోమేటిక్ బయట రోజులు వస్తుంది. ఎలా ఇవ్వమంటారా? ఎక్కడ ఇవ్వమంటావు చెప్పు. నీ మీద నాకు రానుంది, కానీ ఏం చేయమంటావు? ఈరోజు నీకు రిపేర్ మీద కొట్టారు. ఎంత వచ్చింది? మొత్తం 365 రోజులు కాలేజీ రోజులు ఒక 200 రోజులు అనుకున్నాం. 200 రోజులు వినొచ్చు, ఒక 2 సార్లు వచ్చి ఎప్పుడు వచ్చో జాయినింగ్ రోజు వచ్చు, తర్వాత ఫైనల్గా ఈ రోజు వచ్చు. ఎలా ఏమంటావు? కుదరదు. నువ్వు ఏదైనా చేయండి. ఏం చేయడం కుదరదు. అక్కడ మార్పు చేతి కుదరదు. నువ్వు ఏదైనా నాకు కొద్దిగా ఇరికించేయి, ఆ రిజిస్టర్లో నా పేరు కింద రాసి కొద్దిగా వేసి అంటే కుదరదు. అంత ఏమైపోయింది? ఎలక్ట్రానిక్స్ మార్చడానికి అవకాశం లేదు. రేపు పొద్దున్న నీ జీవితం మార్చడానికి అవకాశం లేదు. ఇప్పుడే మార్చడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. అర్థం చేసుకోండి బిడ్డ. నిలకడగా ఉంటుంది నేర్చుకోవాలి. చంచలత్వం ఉండదు, పౌరుషంగా ఉండదు. ఫ్రైడే పేరుకి పద్మం అయితే పాపం ఆమె ఎవరు తీసుకుంటారో ఎలా అవుతుంది, ఆమె టెన్షన్గా వచ్చేస్తారు. మా సర్వమ్మకు టెన్షన్గా వస్తుంది. ఎప్పుడన్నా ఆ పొలం పనుల పేరు చెప్పి దొర ఏదైనా పనులు ఆపితే వాళ్ళిద్దరు ఖచ్చితంగా వచ్చేస్తారు. కొంతమంది వచ్చే పరిస్థితులు ఉన్నా రాలేదు. విచిత్రం ఏంటంటే నీకు స్వతంత్రం ఉంది, అన్ని రకాల నీకు ఉంది, ఆయన రాలేదు. కారణం ఏంటంటే ఎన్నో రకాల బాధ్యతలు ఎవరు పెట్టుకున్నారు? ఎవడన్నా నీవే పోయాడా?
ఎవడన్నా నీమేం మోపిడా లేదు, మనం మోపుకునే మన బరువు మనమే తెచ్చుకున్నాం అనావి బరువులను. నయమం గారు అంత వయసులో కూడా శరీరం సహకరించకపోయినా శుక్రవారం ప్రార్థనకు వస్తాం. కానీ మనం ఏం చేస్తాం? అబ్బాయి కావాలి. దేవుడు మేము కలుగును గాక. ఎంతమందికి పరిచర్యలు వాడబడాలి ఆశ? మీకు పరిచర్యలు వాడబడితే మంచిగా ఆశ ఎంతమంది కొంత చేతులు చెప్పి వాడబడాలి ఆశ. మరి వాడబడాలని ఆశ మీకు ఉన్నప్పుడు ఈ ప్రవర్తన ఎలా ఉండాలి? పరిచర్యలు వాడబడడం అంటే క్లుప్తంగా మీకు అర్థమైన రీతిలో 100 మందికి భోజనం సిద్ధపరచడానికి రెడీగా ఉన్న వ్యక్తిగా ఉన్నారు. ఇప్పుడు 100 మంది అంటే గెస్ట్లు వస్తారు, 100 మంది వస్తారు అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు పరిచర్యలు వాడబడడం అర్థం ఏంటి? అందరికి మనం ఏం చేయాలి? వచ్చిన వాళ్ళకి ఆహారం సిద్ధం చేయాలి. ఏం చేయాలి? పరిచర్యలు వాడబడాలని ఆసక్తి ఉంది. ఏం చేయాలి? ఆ 100 మందితో కలిసి నువ్వు వస్తావా? వెనకాల ఎప్పుడు వస్తావు చెప్పాలి. ఏం చేయాలి? 100 మందికి వచ్చి భోజనాలు తినే పరిస్థితుల్లో ముందు ఎంత తత్వంగా ఉంటుంది? తత్వంగా ఉంటుందా ఉంటుందా? మరి తత్వంగా చేయాలి కదా, పరిచయం చేసి తత్వంగా చేయాలి కదా. చేయకుండా నేను ఆడుతూనే వస్తాను, ఆ డబ్బులతోనే వస్తాను, ఆడుతూ నాకు కూడా వెళ్ళడం దండేసి రావాలి. అది పరిచయం చేస్తారు. అట్లా చేస్తాం కదా, అవుతుందా? కాదు కదా, సిగ్గిపోతే మన ఇంటికి ఊరంతా మన ఇంటికి ఏదో కార్యక్రమం పెట్టినా, మన కూతురు పెళ్లి పెట్టుకుని కొడుకు పెళ్లి పెట్టుకున్నాం, ఊరంతా చెప్పి వచ్చేసిన తర్వాత ఇంటికి తెలంగాణ కూర్చున్నాం అనుకో, ఏమవుతుంది? హల్లెలూయా. ఎంతమంది కదా సేవ అంటే ఏమనుకున్నారు? విశ్వాసం అంటే ఏమనుకున్నారు? ఊరికి అనుకున్నారు అంటే మీరు యేసుకురం అంటే ఏమనుకున్నారు? అందరూ అనుకున్నట్టు అనుకున్నారు మీరు ఏమన్నా? ఆయన నిప్పుల ఎలాంటివైనా చెప్పాలంటే నిప్పు, రోషం కలిగిన దేవుడు, సృష్టికర్త. ఇంక ఏ పదాలు చెప్పాలని అర్థం కావట్లేదు. ఆయన సృష్టికర్త అయినా నిన్ను సృష్టించిన దేవుడు, నీకు రూపాన్ని ఇచ్చిన దేవుడు, నీకు ఆకారాన్ని ఇచ్చిన దేవుడు, నీకు కమ్మలు పెట్టుకుని చెవులు ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. అంత మంచి దేవుడు, అంత మంచిగా నేను ప్రేమించి నేను ఏర్పాటు చేసుకుంటే ఆయన ఎప్పుడైనా గౌరవిస్తాం? మనం గౌరవిస్తారా? గౌరవ చెప్పండి. దేవుడు మనం దీవించిన కాక. హల్లెలూయా. దేవుడు గౌరవం ఎప్పుడు తగ్గకూడదు. దేవుడు గౌరవం ఎప్పుడు తగ్గకూడదు. నువ్వు ఎంతగా నీ తండ్రిని కనపరుస్తావో, ఎంతగా గౌరవిస్తావో అంతగా నీ కుటుంబంలో కార్యాలు జరుగుతాయి. అగ్గాయి గ్రంథం చెప్పినట్లుగా నీకు అర్థం కావట్లేదు, ఇంకా వివేచన రావట్లేదు. ఇంకా మీరు ఏదో సొంతంలో వెళ్ళిపోతారు. అట్లా సొంతంలోనే ప్రయాస. ఎంతకాలం ప్రయాసపడతారు బిడ్డ? ఎంతకాలం ప్రయాసపడతాడు? దేవుడికి సమయం ఇవ్వకుండా, సహవాస సమయం ఇవ్వకుండా, సన్నిధి సమయం ఇవ్వకుండా, ఏదో అయిపోయిన కూర్చుని టయానికి పెంచిన కొద్ది పేరు పెట్టి కూర్చుని అలా ఉంటే మన పరిచయం ఏం చేస్తాం? సేవ ఏం చేస్తాం? దేవుడు మేము కలుగును కాక. నీకు అంత సేవ గురించి తెలియట్లేదు, తెలుసుకున్నాడు వదిలిపెట్టాడు. సేవ చేసుకోవడం అనేది, పరిచయం చేయడం అనేది, సహవాసంలో ఓడపడడం అనేది మీకు అర్థం కావట్లేదు. అది కనుక మీకు చూస్తే అసలు నీవు ఎలా ఉన్నాడు? ప్రాణం పోరకుండా కానీ దాన్ని వదిలిపోను. హల్లెలూయా. దేవుడు మేము కలుగును కాక. నిలకడగా ఉండాలి బిడ్డ, నిలకడగా ఉండాలి. ఆ మాటను బట్టి, ఈ మాటను బట్టి, వాడు చెప్పాడని వీడు చెప్పాడని చెప్పి ఎక్కే దిగు అంటారు కదా, ఎక్కే మెట్టు దిగే మెట్టు అంటారు, సాంతం ఉంటుంది. అట్లా ఉండకూడదు. నిలకడగా ఉండాలి, పౌరుషంగా ఉండాలి. పౌరుషం తెలుసు కదా, పౌరుషం ఏంటి? ఎవడంతా ఇప్పుడు చేయడం తప్పు చేసామని చెప్పి మన మీద ఏదో నేరాన్ని తప్పి మనం ఎవరైనా మాట్లాడితే మనకి ఏమైనా పౌరుషం వస్తుంది కదా. హల్లెలూయా. అలా ఉండాలి, పౌరుషంగా ఉండాలి, విశ్వాసం, పరిచర్యలు. దేవుడు మహిమ కలుగును గాక. రోమా పత్రికలో 9వ అధ్యాయం చూడండి. ఒక మనిషిని చూపిస్తాం మీకు. ఆ నిలకడ ఎలాంటి నిలకడ అంటే ఒక వ్యక్తి నిలకడ గురించి చూపిస్తాం మీకు. రోమా పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం చూడండి. 9వ అధ్యాయం 11వ వచనం. అంతేకాదు రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అంటే రిబ్కా అనే ఆమె ఇస్సాకుకు జతపరిచిన తర్వాత వివాహంలో కొనసాగినప్పుడు ఆమెకి గర్భవతి అయింది. అయినప్పుడు గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలిచువాని మూలముగానే నిలకడగా ఉన్న నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని ఆమెతో చెప్పబడింది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, అందరూ చెప్పండి. నేను కనపడుతున్నా కదా, కింద ఎత్తేసుకోవాలా? కావాలి కదా, దేవుడు మేము కలుగుతాను. హల్లెలూయా. ఇక్కడ అర్థం చేసుకోండి, రెబ్కా అనే ఆమె దేవుడు దర్శించాడు. ఎప్పుడు దర్శించాడు? కడుపులో ఇంకా పిల్లలు
గర్భవతి ఆ కడుపులో ఉన్నప్పుడు ఎక్కడన్నా వాక్యం ఉంది అక్కడ, అక్కడ చూడండి, అక్కడ ఏముంది అక్కడ ఏర్పాటు ఆ కడుపులో ఉన్నప్పుడు, కడుపులో ఎప్పుడైతే గర్భవతి అయిందో అప్పుడు దేవుడు అంతా మాట్లాడేమన్నాడంటే, ఇదిగో నీలో 2 పిల్లలు మరి ఏం చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు ఇవాళ మన స్కానింగ్ ఉన్నాయి, ఏమున్నాయి ఇక్కడ మనకు చూస్తారు కదా, స్కానింగే కదా చూస్తారు కదా. ఆ రోజు దేవుడు చెప్పాడు, ఇదిగో నీ గర్భవతి ఉన్నారు బిడ్డ అని చెప్పి. ఏం చెప్పాడు? 2 ఉన్నారని చెప్పేసి. చూసారా దేవుడు పరమవైద్యుడు. అందుకే ఎలాంటైనా పరమవైద్యుడు బిడ్డ. చనిపోయిన వారు లేపుతాడు, చచ్చిపోయిన వారు కూడా లేపుతాడు. కుష్ఠరోగులు కూడా స్వస్థవాళ్ళు, గుండోళ్ళకి మంచి కాడు ఆర్థోపెడిక్ డాక్టర్, తర్వాత గుండోళ్ళకి ఐ డాక్టర్, చెవిటోళ్ళకి ఈఎన్టీ స్పెషలిస్ట్. హల్లెలూయా. ఆయనకి అందుకే ఆయన ఓవరాల్ ఆయన గురించి ఏం సంబంధించిందంటే పరమ అంటే అన్ని రకాలకు సంబంధించిన వైద్యుడు. ఆయనకి అసాధ్యపడేది ఆయన చనిపోయిన వాడు కూడా బతికించే మందు ఆయన దగ్గర ఉంది. ఈ రోజులు ఈ మందు ఎవరైనా ఉంటే అసలు విస్తారంగా వచ్చేస్తారు, చనిపోయిన అంబులెన్స్ తీసుకుని వచ్చేస్తారేమో. హల్లెలూయా. లాజరు దేవుడు లేపాడు కదా, అలా కనుక ఈరోజు దేవుడు అవకాశం ఇస్తే కనుక ఎంతమంది వచ్చేస్తారు. దేవుడు మహిమ కలుగును గాక. ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. ఆమె గర్భవతి అయింది, ఆమెలో 2 ఉన్నారని చెప్పి ఆల్రెడీ దేవుడు చెప్పాడు. 2 ఎవరంట? 2 మగపిల్లని చెప్పాడు. ఎవరంట? 2 మగపిల్లలే. ఈ రోజులో చెప్పాలంటే కేసు పెట్టేస్తాం. 2 మగపిల్లని చెప్పేశాడు. చెప్పేసి ఏం చేయడు, ఇంకో పెద్దవాడు చిన్నోడు దాసు అవుతాడని చెప్పాడు. ఏం చెప్పాడమ్మా? పెద్దవాడు చిన్నోడికి అంటే అర్థం ఏంటి? ముందు వచ్చినోడు వెనకాల వచ్చినోడికి దాసుడు. 2 కవలపిల్లలు కదా, ఒకసారి వస్తారు కదా. ముందు ఎవడైతే వస్తాడో వాడు ఏం చేస్తాడంటే వెనకాల వాడికి దాసుడు అవుతుందని చెప్పేశాడు. అలా చెప్పినప్పుడు ఆ మాట విన్నాను. ఈయన ఏం చేసినట్ట, ఆ విన్న యొక్క మాటను బట్టి నిలకడగా ఉన్న నిమిత్తము చెప్పబడ్డ యొక్క మాటను బట్టి ఆమెకు ఎలా ఉందంటే, ఆదికాండం 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం 5వ వచనం. 27వ అధ్యాయం 5వ వచనం. ఇస్సాకు తన కుమారుడు ఏసా పెద్ద కుమారుడైన ఏసావుతో ఇస్సాకు మాట్లాడుతున్నాడు. తల్లి పక్కన నుండి ఉంటుంది. పెద్ద కుమారుడితో తండ్రి మాట్లాడుతున్న మాటలు తల్లి రిబ్కా పక్కన నుండి ఉంటుంది. చూసారా ఏం చెప్పాడంటే 4వ వచనం చూడండి. ఏం చెప్పాడంటే ఏసావుకి ఏం చెప్పాడంట, తల్లి ఏమిందంట, ఆయన నా పరిస్థితి నాకు అర్థమైపోతుంది. ఈ మనసు ఉండాలి మనలో. చాలా మంది ఏదైనా అయినందుకు చచ్చిపోతారు, భయపడతారు. భయపడద్దు. ఎందుకు భయపడతావు? చచ్చిపోతాడు భయపడతా, సాగు అయితే ఉంటాయండి. ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ భూమి మీద ఉంటుంది కదా, ఖచ్చితంగా మన లైఫ్ వెళ్ళిపోతుంది. ఈ ఎదుగుదల మనకు ఉన్నారు దేవుడు. అందుకే దేవుడు చూస్తాడు. దావీదు అన్నాడు, ఎందుకు ఎడుతావు సొలొమోనుతో, ఎందుకు ఎడుతావు? అయిపోయింది, నా సమయం అయిపోయింది. లోకం అంతే ఇంతే. ఇది సృష్టి క్రమం యావత్తులో జరుగుతుంది. నువ్వు బాధపడుతున్నాయినా, నా సమయం అయిపోయింది. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా జీవితకాలం అంతా. అది అయిపోయింది, వెళ్ళిపోతున్నాను. నీకు ఇబ్బంది పడదు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నాకు తోడుగా ఉన్న దేవుడు నీకు తోడుగా ఉండి సహాయం చేస్తావు. ఏం భయపడతాను. అలాగే ఏసావు కూడా మన ఇస్సాకు అంటాడు, ఏమని, నాయన ఏసావు, ఇది నా వయసును బట్టి నాకు అర్థమైపోయిన పరిస్థితి. దేవుడు ఇప్పుడు అప్పుడు పిలుస్తున్నప్పుడు నన్ను వెళ్ళిపోవాల్సి వస్తుంది. కనుక నాకు ఆఖరిగా కోరుకుంది. ఇవాళ ఆఖరి కోరుకుంటాయి కదా, నాకు కూడా కోరుకుంది. నువ్వు కొద్దిగా అడవికి వెళ్ళి నువ్వు బాగా వేటాడతావు నాకు తెలుసు కదా నాన్న, చిన్నప్పటి నుంచి వస్తున్నాయి కదా, మంచి ఒక జంకను అడుగుతుంది చేసుకురా, తినాలి అడిగి మాసం తినాలన్నారు. ఏమన్నా ఇక్కడ మాట్లాడాడు, వేటాడిన మాంసం. ఇంటి దగ్గర గొర్రెలు చాలా ఉన్నాయి కానీ నచ్చలేదు. ఇస్సాకు గారు మాంస ప్రియుడు మాట, దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇస్సాకు గారు మాంస ప్రియులు మాట. మంచి ఆయన సాధారణంగా అడవిలో ఉన్న జంతువులకి మాంసం రుచిగా ఉంటుంది. చాలా మంది ఇష్టపడతారు ఈ రోజుల్లో మామూలు మాంసం కానీ. హల్లెలూయా. కనుక వేటాడు తీసుకుని ఆయన అని చెప్పాడంట. చదువుకుంటాడు. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తినుటకై నా యుద్ధకు తెమ్మని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక, దేవుడి మహిమ కలుగును గాక. చెప్పాడంట, ఈ మాట చెప్పాడంట, నేను ఆశీర్వదిస్తాను ఆయన. నీతిమంతుల ఆశీర్వాదాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఆ సంగతి తెలుసు. ఈ మాట ఏసేవ చెప్పిన తల్లి చెప్పాయింది, ఏమని, నువ్వు పట్టుగా వండి తీసుకురా, నేను ఆశీర్వదిస్తాను. అప్పుడు ఉంది ఇన్నేం చేస్తామే చూడండి, తెలుసుకోండి. 6వ వచనం చూడండి. యాకోబును చూచి
ఆ. ఇదిగో నీ తండ్రి ఆ. నీ అన్నయైన ఏశావుతో ఆ. వృద్ధి పొందక మునుపు ఆ. నేను తిని ఆ. యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు ఆ. నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజనం సిద్ధపరచమని చెప్పగా వింటిని. ఉమ్. కాబట్టి నా కుమారుడా, చూసారా? ఇదిగో మీ అన్నతో మీ నాన్న మాట్లాడుతుంటే నేను ఉన్నాను అక్కడ ఉన్నాను కనుక కానీ నువ్వు ఏం చేస్తావు? అర్జున్ కూడా ఏం చేయాలంటే నువ్వు చెప్పు బిడ్డ, నా మాట విని నా మాట విను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు చూసారా? చేయము. ఇక్కడ వెంటనే నిర్ణయం తీసేసుకుంది. ఈ వెంటనే నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు భర్త మాటకి భార్య లోపడాలి. ఇక్కడ వాస్తవం దేవుడు ఏర్పాటు. కానీ ఇక్కడ దేవుడి యొక్క క్రమాన్ని బట్టి ఏం చేయాలి? భర్త భార్య అంత తేడా లేకుండా మొట్టమొదటిగా ఎవరైనా కానీ దేవుడి మాటకి లోపడాలి. మీకు అర్థమైంది కదా? అర్థం చేసుకోండి ఇక్కడ. కానీ ఇక్కడ ఏముంది? ఇక్కడ యాకోబు మన ఇస్సాకు మాట్లాడిన మాట విని ఈమె ఏం చేసి చిన్న కొడుకు పిలిచి ఆ మాట విని పక్కన ఉన్న గొర్రెల మందలోకి వెళ్ళి గొర్రెలు తీసుకొచ్చామని. నీవు మందకు వెళ్ళి రెండు మంచి మేక పిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవాలను. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా? ఖచ్చితంగా ఆశీర్వాదం నీకే రావాలి. ఎవరికి రావాలి? యాకోబుకు రావాలి. అది రెబ్కాకు తెలుసు. ఎలా తెలుసు? గర్భములో పిండముగా వాళ్ళు ఉన్నప్పుడే దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఆ మాటలు బట్టి ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది. ఎప్పుడు? అన్ని సంవత్సరాల తర్వాత కూడా. అన్ని సంవత్సరాల తర్వాత ఆ యొక్క మాటను బట్టి నిలకడగా ఉండి ఆ ఆశీర్వాదాలు యాకోబుకు రావాలి. అది దేవుడే ఏర్పాటు తెలుసుండి ఏశావు వచ్చి ఆశీర్వాదాలు పొందకుండా మునుపు ఈమె ఏం చేసి యాకోబు గారు దగ్గర ఉన్న గొర్రెలు తీసుకొచ్చి పోయించేసి తీసుకెళ్లి ఆ పెట్టి తినబెట్టేసి మంచి ఆహారాన్ని వండి పెట్టిన తర్వాత తిని తృప్తి తర్వాత ఆ సంతోషించి ఏశావును జీవిస్తానన్న అనుకుని యాకోబుని అలా ఎవరు చేశారు? అలాగా ఏశావుకి వెళ్ళిన ఆశీర్వాదాల్లో ఎవరికి వచ్చినాయి? యాకోబుకి వచ్చినాయి. ఎలా వచ్చినాయి యాకోబుకి? అంటే ఎందుకు వచ్చినాయి? హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా బిడ్డ? ఏసావును ఆశీర్వదించాలని ఇస్సాకు అనుకున్నాడు. కానీ రిబ్కా అనుకుంది యాకోబుకు ఆశీర్వాదం రావాలనుకుంది. తల్లి ప్రేమ పక్షపాతం ఉంటుందా? తల్లి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చూస్తుందా? చూడదు కదా. ఎలాంటి కొడుకు ఎలాంటివాడైనా కానీ పిల్లలిద్దరిని తల్లి ప్రేమిస్తూనే ఉంటుంది. కానీ ఎందుకు ఆ విధంగా చూపించింది ఆమె? దేవుడు మాటను బట్టి నిలకడగా ఉండే నిమిత్తము తమ విశ్వాసాన్ని అన్ని రోజుల తర్వాత అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆ విశ్వాసాన్ని కనబరిచింది. అక్కడ దేవుడు ఏం చెప్పాడు? ఆమెకి గర్భంలో పిల్లలు ఉన్నప్పుడు పెద్ద చిన్నవాడికి దాసుడు అవుతాడంట. మరి ఏసావు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఏసావుకి దాసుడు. ఇక్కడ చూడండి, ఒక ఆశీర్వాదాలు పొందకపోతే ఏమవుతుందో. అదే 27 అధ్యాయంలో 38వ వచనంలో సమయం బట్టి కొద్దిగా క్లుప్తంగా చెప్పుకెళ్ళిపోదాం. 28వ వచనం. మైక్ తీసుకోమ్మా. ఇది పెట్టు. ఛార్జింగ్ లేదా? సరే. నా తండ్రి నన్ను కూడా దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా. ఇప్పుడు అక్కడ సంఘటన ఏంటంటే ఏశావు అడవికి వెళ్ళి వేటాడి వండి తెచ్చుకునే లోపలే ఈ రెబ్కా ఏం చేసింది? వండి పెట్టేసి ఆయన దగ్గర పంపించేసి ఆశీర్వాదాలు యాకోబుకి ఇప్పించేసింది. ఇప్పేసిన తర్వాత ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ సంగతి అర్థమైంది ఏశావుకి. ఇస్సాకు అర్థమైంది. నాయన నేను ఏం చేయమంటావు? తిన్నాను, నా కళ్ళు కనపడలేదు కదా, మీ తమ్ముడు ఇంత మంచి చేసాడు, ఆశీర్వాదం ఇచ్చేసాను అన్నాడు. ఇచ్చినప్పుడు ఏశావు అడుగుతున్నాడు, నాయన నా కోసం ఏం లేదంటే అక్కడ చెప్తున్న మాట, ఇస్సాకు చెప్తున్న మాట, నీ నివాసము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడి వగుదువు. అండర్లైన్ చేసుకోండి. నీ సహోదరుడికి నువ్వు. ఈ మాట ఎవరు చెప్పారు? ఎప్పుడో చెప్పాడు దేవుడు. ఆ మాట నెరవేర్చడానికి అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆమె నిలకడగా ఉంది. ఇది ఇక్కడ పాయింట్. అర్థమవుతుందా? అన్ని సంవత్సరాల తర్వాత కూడా మర్చిపోకుండా, దేవుడి మాట మర్చిపోకుండా, దేవుడి మాట పక్కకు పెట్టకుండా, దేవుడిని తక్కువ చేయకుండా, ఆ ఘనమైన ఆ మాటను ప్రేమించి ఆ మాటకు లోబడి భయపడి, ఏసావు కనుక ఆశీర్వాదాలు పొందుకుంటే యాకోబు ఆడికి దాసు అయిపోతాడు. ఇది దేవుడి ఉద్దేశం కాదు.
దేవుడు నాకు విధంగా చెప్పాడని చెప్పేసి అది శాపం వస్తుందని తెలిసిండు కూడా, ఒక చెప్పిస్తే భర్త కోపం వస్తే కొడతాడు సముద్రం తెలిసిండు కూడా దేవుడి మాట నెరవేర్చబడటానికి ఏమైపోయింది, ఆ విధంగా చేసింది ఆమె. హల్లెలూయా. చూసారా, రెబ్కా నిలకడ జ్ఞాపకం చేసుకోండి బిడ్డ. నీ నిలకడ, నువ్వెంత నిలకడగా ఉంటున్నావు? దేవుడు మహిమ కలుగును గాక, దేవుడు మహిమ కలుగును గాక. నీ నిలకడ ఎట్లా ఉంది? ఇప్పుడు నువ్వు ఎలా నిలకడగా ఉంటున్నావు? దేవుడి విషయాల్లో, ఏర్పాటులో, విశ్వాసంలో, భక్తిలో ఎట్లా బలంగా ఉన్నావు? బలహీనం కావద్దు బిడ్డ, అతిశయించొద్దు. ఏది శాశ్వతం కాదు నీకు. నువ్వు అనుకుంటున్నావేమో నీ కష్టం చేత ఏదో సంపాదన, ఏది దాని వల్ల కాదు. నువ్వు ఎంత సంపాదించినా అది ఏమవుతుంది, రోగాలకు దానికి పెట్టాల్సిందే. కానీ దేవుడి ఏర్పాట్లు బతికి చూడు, నీ జీవితం ఎలా ఉంటుందో చూడు. దేవుడే పోషిస్తాడు నిన్ను, ఖచ్చితంగా పోషిస్తాడు. ఆయన మాట ఇచ్చాడు. నువ్వు నేను లెక్క, నువ్వు నేను ఈ పక్కన గ్రామాలు తప్పితే పక్కకి వెళ్తే ఎవరికి తెలియదు మనకి. కానీ దేవుడు ప్రపంచవ్యాప్తంగా తెలుసు. దేవుడి ఏర్పాటులో మన విశ్వాసంలో ఉండి నీకు అవమానం ఎవరికి అవమానం వస్తుంది? ఎవరికి వస్తుంది అవమానం? దేవుడికి అవమానం వస్తుంది. బట్ దేవుడికి అవమానం కలిగించుకునే విధంగా ఎప్పుడు నీ జీవితంలో చేయడు. అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఇంకా బలహీన, సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగిన వారిగా మీరు ఉండాలి. దేవుని చిత్తాన్ని సంపూర్ణ గుర్తించిన విశ్వాసంగా ఉండాలి. అలా చేస్తే నీ జీవితాన్ని నువ్వు మేలు చేసుకునే వ్యక్తిగా ఉంటావు. ఆనాడు రెబ్కా దేవుడి మాట వింది, మర్చిపోలేదు. కాలం ఎంతైనా కానీ మర్చిపోలేదు. సమయం ఎంతైనా మర్చిపోలేదు. కొన్ని సంవత్సరాలు కలిసినా మర్చిపోలేదు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చింది. అలా ఉండాలి బిడ్డ. నిలకడంటే అది. తుమ్మితే ఊడిపోయే ముక్కు లెక్క మన విశ్వాసం ఉండకూడదు. కొంతమంది ఏమంటారు, తుమ్మితే ముక్కు ఊడిపోతుంది. అలా అవసరం లేదు. అలా విశ్వాసం దేవుడు కోరుకోడు. అలాంటి మనుషులు దేవుడు కోరుకోడు. ప్రాణం పెట్టేవారు కావాలి, నిలకడైన వారు కావాలి, ఉన్నవారు కావాలి, మనదనుకున్న వారు కావాలి. అలాంటి మనసు ఉన్నవారిని దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు మహిమ కలుగును గాక. దేవుడు మన దేవుడా, పరాయి దేవుడా? నీ దేవుడా, ఇంకో దేవుడా? నీ తండ్రా, ఇంకొక తండ్రా? చెప్పాలి. నువ్వు ఆయన పిల్లలు, ఇంకోరు పిల్లలువా? మరి నీ తండ్రికి ఘనత కలగాల వద్దా? పిల్లలుగా నువ్వు తండ్రిని ప్రేమించాలా వద్దా? శరీరానుసారమైన తండ్రిని బాగా చూసుకుంటావు, నువ్వు సంతోషమే. మరి పరమ తండ్రిని నువ్వు ఎలా చూసుకోవాలి? హల్లెలూయా. ఆడపిల్లల్లో తన తండ్రి వస్తే మాత్రం అబ్బాయి ఎంత సంతోషం వాళ్ళకి. అందరిని మర్చిపోతారు వాళ్ళు. ఆ ఎఫెక్షన్ అలాంటిది చిన్నప్పుడు పెంచుతారు కదా, తప్పేం కాదు. హల్లెలూయా. ఎఫెక్షన్ అలాంటిది, ఏం లేపని తెప్పించేస్తారు. దేవుడు మహిమ కలుగును గాక. కానీ భర్త వెళ్ళిపోతాడు పాపం. బుద్ధత్వాన్ని ఇంట్లో ఉంటారు కదా తల్లిదండ్రులు, స్పెషల్ ఏముండదు, వీళ్ళతో పప్పంటాడు. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా. అంటే తండ్రిని మనం ఎంతగానో పరుస్తాం కదా బిడ్డ. తండ్రిని ఎంతగా ప్రేమిస్తాం మనం, తండ్రిని ఎంతగానో పరుస్తాం, తండ్రి క్షేమం కోరుకుంటాం కదా, తండ్రిని ఇప్పుడు మనం చూసి ఆనందిస్తాం కదా. మరి మన దేవుడిని మనం ఎట్లా గనపరచాలి, మన తండ్రిని మనం ఎట్లా ప్రేమించాలి, మన తండ్రికి ఎట్లా మనం గౌరవించాలి, మన తండ్రిని ఎట్లా ఈ లోకంలో చూపించాలి? హల్లెలూయా. తండ్రిని ప్రేమించాలా వద్దా? తండ్రిని ప్రేమిస్తానో చెప్పండి. తండ్రిని గనపరుస్తానో చెప్పండి. దేవుడు కృప మనకు ఉండును గాక. ఉండాలి బిడ్డ. దేవుడు మహిమ కలుగును గాక. అర్థం చేసుకోండి. మోషే బండ మీద కూర్చుని ఆ విశ్వాసంతో చేతులు చాపి అలా ప్రార్థన చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు జయం వచ్చింది. నువ్వు బండ మీద క్రీస్తుని ఆధారం చేసుకుని నువ్వు కొనసాగితే గనక దేవుడు జయ జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. రెబ్కా వలె నువ్వు ఆ మాటకి లోబడి నువ్వు జీవిస్తే గనక నీ సంతానం విస్తరించబోతుంది. ఆశీర్వాదాలు పొందుకున్నాడు కనుక యాకోబు యొక్క వంశం ఏమైంది? ఆశీర్వదించబడింది. యాకోబు వంశంలోంచే యేసుప్రభువు ఎక్కడ పుట్టిండు? యాకోబు వంశంలోంచే, యూదా గోత్రంలోంచే యేసుప్రభువు వారు పుట్టాడు. అది యేసయ్య ఒక వాగ్దానం ఆశీర్వాదం తీసుకుంటే పరిస్థితి ఏమైపోదును? మొత్తం కథ మారిపోద్ది. మొత్తం కథ మారిపోతుంది. దేవుడు ఒప్పుకోడు, ఆ కథగా ఒప్పుకోడు. ఏదో నీ కథగా దేవుడు ఒప్పుకోడు, ఆయన కథగా మనం ఒప్పుకోవాలి. హల్లెలూయా. యేసయ్య లెక్కని కథను అల్లుతానంటే కుదరదు. యాకోబు కథే కావాలంటాడు ఆయన. నాకు అర్థమైంది మాట్లేదా? నీ అంతటా నువ్వు ఏదో కథలు వేసుకున్నాడు, నీ అంతటా నువ్వు అనుకుని ఆ విధంగా జీవిస్తానంటే, ఆ విధంగా జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉండి సహాయం చేస్తానంటే కుదరదు. దేవుడి కథలో నువ్వు పాత్రగా ఉంటే గనక నీకు పాత్రకు ఒక గౌరవాన్ని గణతనిస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థం చేసుకోండి బిడ్డ. కనుక నిలకడగా ఉండకపోతే నీ జీవితం ఏమవుతుంది తెలుసా? గలతీ 3:10 చూడండి. 4 విషయాలు చెప్పేసి ముగించేస్తా బిడ్డ. గలతీ 3:10 చూడండి.
నిలకడగా ఉండకపోతే, విశ్వాసంలో స్థిరత్వం లేకపోతే, సహవాసంలో ఉండకపోతే, సన్నిధిలో ఉండకపోతే, సంఘములో ఉండకపోతే, దేవుడి మాటకు లోబడకపోతే, సంపూర్ణ ఆత్మతో దేవుడి చిత్తాన్ని నువ్వు అంగీకరించకపోతే కనుక 3:10 గలతీ. ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. చూసారా? ధర్మశాస్త్రం అంటే వాక్యం. వాక్యమందు నిలకడగా ఉండనివాడు ఎలాంటి వాడంట? శాపగ్రస్తుడు. వాక్యము దేవుడి యొక్క మాటలను బట్టి నిలకడగా ఉండలేక జీవితంలో కనుక నువ్వు ఉన్నట్లయితే, నిలకడలేని జీవితం నీకు ఉంటే నువ్వు శాపగ్రస్తుడు అన్నాడు దేవుడు. ఇప్పుడు ఎవరు శాపగ్రస్తుడమ్మా? నిలకడ లేని వారు శాపగ్రస్తులు, స్థిరత్వం లేని వారు శాపగ్రస్తులు, అస్థిరులు శాపగ్రస్తులు. ఎలా ఉండాలి? బండ మీద స్థిరంగా ఉండాలి. దేవుడు మహిమ కలుగును గాక. ఇసుక మీద కట్టిన గృహం ఉండకూడదు, నువ్వు బండ మీద కట్టిన గృహం వలె ఉండాలి. దేవుడు అంటున్నాడు, నిలకడగానే ఉండకపోతే, సంపూర్ణ ఆత్మతో కనుక విశ్వాస జీవితంలో దేవుడు చిత్తాన్ని గుర్తించకపోతే, దేవుడు చిత్తం గురించి నువ్వు ఆలోచించకపోతే నువ్వు శాపగ్రస్తుడు అంటున్నాడు దేవుడు. ఏ శాపగ్రస్తుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళాడు? మన ఆశ శ్వాస ఏంటి? మన ఏంది చెప్పాలి? ఇప్పుడు అనుకున్నాం కదా, బతకడానికి ఆహారం కావాలి తప్పితే ఆహారం కొరకే మన జీవితం కాదు కదా. ఇప్పుడు ఆహారం కొరకు పొలాల్లో భూములు పండుతున్నాయని చెప్పేసి మన జీవితం ఉందా? మనం బతకడానికి పొలంలో పంట పండుతుందా? మీకు అర్థమైంది లేదు లాజిక్? ఇప్పుడు విస్తారమైన పంట పండుతుందని చెప్పేసి ఆ పంట తినడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడా? మన కొరకు పంటను ఏర్పాటు చేశాడా? మన కొరకు పంటనే ఏర్పాటు చేశాడు, అంతేగాని పంట కొరకు మనల్ని ఏర్పాటు చేయలేదు కదా. ఈ లాజిక్ మర్చిపోతున్నాం. హల్లెలూయా, దేవుడు మహిమ కలుగును గాక. యాకోబు రాసిన మొదటి అధ్యాయం 25 వచనం చూడండి. యాకోబు రాసిన మొదటి అధ్యాయం 25 వచనం. మొదటి అధ్యాయం 25 వచనం. అయితే స్వతంత్రం ఇచ్చే సంపూర్ణమైన ఆ యొక్క నియమములో తేరి చూసి నిలకడగా ఎవరైతే ఉంటాడో, ఇక్కడ చూడండి, నిలకడగా ఉండేవాడి యొక్క స్వభావము ఆ వ్యక్తి ఈ విధంగా ఉండాలని చెప్తున్న మాట. నిలకడగా ఉండేవాడు ఎలా ఉంటాడంట? వాడు వింటాడంట, వినేం చేస్తాడంట? విని మరవడం. చెవిటాడు ముందు శంఖ ఊదినట్టు కాదు ఇలాంటి వాడితో. ఆ సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగి దేవుని చిత్తంలో కొనసాగుతున్న వాడు ఎలా ఉంటాడంటే వింటాడంట, విన్న మాటలు ఏం చేస్తాడంట? మరవడం, మర్చిపోడు, జీవితకాలం కూడా మరవడు. ఇది అర్థమైందా? రెబ్కా వింది, రెబ్కా వింది, మరిచిందా? మరవలేదు. సంపూర్ణాత్మ కలిగిన మరవడు, ఆఖరి వరకు కూడా మరవడు. అలాంటి వాడు నిలకడగా ఉండేవాడు గురించి దేవుడు చెబుతున్నాడు. వాడు ఎలా ఉంటాడంట? వింటాడు, తర్వాత మరవడు, మరిచిపోడు, ఏం చేస్తాడంట? క్రియలు చేస్తాడు, అదేంటి? పనులు చేస్తాడు, ప్రవర్తిస్తాడు. రెబ్కా వింది, ఏదో విన్నానులే అన్నట్టుగా కాదు, విని ఏం చేసింది? పని చేసింది, విన్న దాని ప్రకారం చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అలా చేసిందన్నమాట ఏమవుద్దంట? తన క్రియల్లో ధనుడంటే ఏంటో తెలుసా? లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్లో అలాంటి వాడికి ఆశీర్వాదాలు వస్తాయి, బ్లెస్సింగ్ వస్తాయంట. ఆమేన్. ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి? మనందరికీ కావాలి. అలా ఆశీర్వాదాలు కావాలంటే ఏం కావాలి? దేవుడి మాటను విన్న నీవు ఆ విన్న ప్రకారం జీవించాలి, నువ్వు ఆశీర్వాదింపబడాలి. ఆమేన్. అంతే, ఒకదాని కూడా లింకు. విన్నామంటే సరిపోదు, విన్నదాన్ని ఏం చేయకూడదు? మరవకూడదు. ఏం చేయకూడదు? మరవకూడదు. నువ్వు ఎక్కడున్నా మరవకూడదు. ఏసేపు విన్నాడు తండ్రి దగ్గర, మరిచాడా? ఏసేపు తండ్రి దగ్గర విన్నాడు, ఐగుప్తులోకి వెళ్ళాడు, మరిచాడా? దాసుడుగా ఉన్నాడు, మరిచాడా? ఒంటరిగా ఉన్నాడు, మరిచాడా? మరవలేదు కదా, మరవలేదు. ఆ పోతుబారు భార్య ఏదో ఏదో చేద్దామని చూస్తే అది ఒప్పుకున్నాడా? ఎందుకు ఒప్పుకోలేదో? తప్పు అని ఎందుకు అని ఎప్పుడు అనిపించినడికి? ఐగుప్తులు ఎవరైనా చెప్పారా? తండ్రి దగ్గర ఉన్నప్పుడు చెప్పాడా? ఆ తప్పుడు అలా తప్పు పని అని చెప్పి ఐగుప్తులో చెప్పారా? తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎవరైనా చెప్పారా? తండ్రి దగ్గర ఉన్నప్పుడు తెలుసుకున్న యొక్క మాట, సుదూర ప్రాంతం వెళ్ళిపోయినా కానీ, అక్కడ నాన్నవారు ఎవరు లేకపోయినా కానీ, అక్కడ శత్రువుల మధ్యలో ఉన్నా కానీ, అవసరం మధ్య ప్రాణం తీస్తారని తెలుసున్నా కానీ ఏం చేశాడు? తప్పు చేయడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. అలా ఉండాలి నిలకడంటే. అది నిలకడంటే అది. విని మరవద్దు,
ప్రవర్తించాలి. ఇది తప్పు, చెడు మాట మాట్లాడకు, చెడ్డ మాట మాట్లాడకు. ఇది తప్పు, విశ్రాంతి దినాన్ని పాటించాలి, పాటించకపోవడం తప్పు. సహవాసంగా సంఘంగా కూడుకోవడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఉపవాస ప్రార్థనలు పాలుపాములు పంచుకోవాలి నీ జీవితం బాగుండాలంటే. నువ్వు నువ్వు ఆహారాన్ని బట్టి నువ్వు జీవిస్తావు అనుకుంటున్నావేమో, శరీరం యొక్క అవసరాలను బట్టి జీవించేద్దాం అనుకుంటున్నా, అది కాని పని. నువ్వు ఎంత ఉన్నా కానీ నీ శరీరం ఒకరోజు క్షీణించవలసిందే, మరణించవలసిందే. కానీ ఆత్మ మాత్రం బతికుంటుంది. ఆత్మకి నువ్వు రక్షించబడాలి, ఆత్మ రక్షించుకోవాలి. ఆత్మ రక్షించుకోవాలంటే ఆత్మకు తగ్గ ఆహారాన్ని నువ్వు పొందుకోవాలి. అలా పొందుకోవాలకడమైన మనసు నీలో ఉండాలి. హల్లెలూయా, దేవుడు మహిమ కలుగును గాక. 2 తిమోతి 2:19 చూడండి. 2 తిమోతి 2:19. రెండవ అధ్యాయం 19వ వచనం బిడ్డ. దేవుడి యొక్క పునాది నిలకడగా ఉంది అని గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడి యొక్క పునాది స్థిరంగా ఉంటుంది, మారదు. పునాది కలిగిన ఆ యొక్క మాట ప్రతి ఒక్కరూ నిలకడగా ఉండేవారు, ఉండాలనుకున్న ఆశ కలిగిన వారు దుర్నీతి నుండి తొలగిపోవాలి. దుర్నీతి నుండి తొలగిపోవాలి. దేవుడికి ఇష్టం లేని వాటిలో తొలగిపోవాలి. హల్లెలూయా. అపోస్తలుల గారి 14:22 చూడండి, ముగించేసుకుందాం. లాస్ట్ వచనం అపోస్తలుల 14:22 చూడండి బిడ్డ. ఉండాలని అనేక శ్రమలను అనుభవించాలి, మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని ఇక్కడ ఈరోజు మనకు హెచ్చరిస్తున్నాడు. మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ఎంతమందికి ఆశ ఉంది ఇది? దేవుని రాజ్యంలోనే ప్రవేశించాలని చేతులు చెప్పండి. ప్రవేశించాలంటే అనేక శ్రమలు అనుభవించే పరిస్థితులు కూడా వస్తాయి. అయినా కానీ విశ్వాసంలో నిలకడగా ఉండాలి, నువ్వు తప్పిపోకూడదు. హల్లెలూయా. విశ్వాసం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. మేషక్ షడ్రక్ అబేద్నెగోలకి ఎంత శ్రమ వచ్చింది? ఎలాంటి శ్రమ వచ్చింది? ఎదురుగుండా పెద్ద మంట పెట్టాడు రాజు. పెద్ద మంట, మన భాషలో చెప్పుకోవాలంటే పెద్ద అగ్నిగుండం. ఇదిగో నేను పెట్టిన ఆ యొక్క విగ్రహానికి, ఆ బంగారు బొమ్మకి నువ్వు మొక్కుతావా? మంచిది, నీకు అవకాశం ఇస్తున్నా. ఆఖరిగా ఆడియుడు చెప్పిన మాటలు కాదు, కానీ ఇప్పుడు నేను అడుగుతున్నా డైరెక్ట్గా అని అన్నప్పుడు ఈయన అన్నట్టు వాడు చెప్పాడు వీడు చెప్పాడు నాకైతే తెలియదు, కానీ ఈరోజు నీకు చెబుతున్నాం, మేము మొక్కనే మొక్కం. అట్లా అంటావా అంటే అవును అట్లాగే అంటాం. అయితే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుద్ది? మంటలో పడేసుకో, ఏముంది? ఇవాళ కాకపోతే రేపన్నా చనిపోవాలి. నేను ఈరోజు కాకపోతే రేపన్నా వెళ్ళిపోవాల్సిందే. ఏదో ఈరోజు నీ మీద భయంతోనో, నీ మీద గౌరవంతోనో, ఏదో నువ్వు చెప్పావని చెప్పి పెద్దరేగంతోనో నేను చేశాననుకో, ఇప్పుడు ఈ 4 రోజులు ముచ్చట కొరకు రేపు పొద్దున్న నిత్యత్వం పోగొట్టుకోలేదు. కానే కాదు నెబుకద్నెజరు, ఈ పేరు నా పదం నాకు ఒకసారి 4 తిరగదు. నాకు నెబుకద్నెజరు రాజు, ఆ పేరు పెట్టి పిలుస్తాడు రాజుని. ఎవడు పిలుస్తాడా? ఎంత ధైర్యం ఉండాలి, అంత గట్స్ ఉండాలి మనిషికి కదా. కానే కాదు, నువ్వేం చేస్తావు చేసుకో, నీ ఇష్టం చేసుకో. శ్రమ కాలిపోతా బిడ్డండి, ఏదైనా చేసుకో బిడ్డ. హల్లెలూయా. కానీ వాళ్ళు అక్కడ ఉన్న థింక్ ఏంటంటే, ఆలోచన మీరు గ్రహించాలి. ఆయన ఎందుకు వాళ్ళు చేశారు? వాళ్ళ ఉద్దేశం ఏంటి? పరలోక రాజ్యం చేరడం. వాళ్ళ ఉద్దేశం ఏంటి? పరలోకం చేరడమే కావాలి. ఈ శ్రమ ఖచ్చితంగా వస్తుంది. నువ్వు పడేసుకో. దేవుడి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథంలో ఒక దగ్గర ఉంటుంది, ప్రార్థనలు నిలకడగా ఉండమంటాడు. దానియేలు గ్రంథంలో ఒక రాజు అంటాడు, ఎవరు ప్రార్థన చేయొద్దు 4 రోజుల వరకు అంటాడు. ఎవరు ప్రార్థన చేయొద్దు అంటాడు. కానీ దానియేలు ఏమంటాడు? ఆ మాట వినుకుంటున్నట్టుగా ఇంటికి వెళ్ళి తన దేవుడికి ప్రార్థన చేసుకుంటాడు. దాన్ని ఎవడో చూస్తాడు, పన్నాడు చూసి సాడీలు చెప్పాడు ఉంటాడు కదా. మేలు కోరేవారు కంటే కీడు కోరేవారు ఎక్కువ ఈ లోకంలో. వెళ్ళి వెంటనే రాజు దగ్గరికి వెళ్ళిపోయి రాజా 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 అని చెప్పి చెవిలో ఊదేశాడు. ఊదిన తర్వాత కుదరదు కదా, రాజు దగ్గర చాలా మంది ఉంటారు కదా. ఇప్పుడు దానియేలు మీద ప్రేమ ఉన్నా కానీ ఏ పని చేయకపోతే రేపు వీళ్ళని తక్కువ అలసిగా చూస్తారని చెప్పి దానియేలు తీసుకురామని చెప్పాడు.
దానియేలు తీసుకొచ్చిన తర్వాత, ఏం దానియేలు ఏం సంగతి, నేను చెప్పాను కదా నువ్వు మంచి మనిషి నాకు తెలుసు, ఎందుకు చేసేట్లా అంటే, రాజా నువ్వు శరీరాన్ని బట్టి చెప్పావు కానీ ఆయన పరమదేవుడు, పరమ సృష్టికర్త, ఆయన మాట నేను ఎట్లా మానతాను అని. ఎవరది, నువ్వు నీకు నచ్చితే నచ్చినట్టుండు లేకపోతే లేదన్నాడు. నేను ప్రార్థన చేశాను, అయినా చేస్తానన్నాడు. ఇంక తప్పదు కదా, ఇంకా రాజుకి అహంకారం ఉంటుంది కదా, ఈగో ఉంటుంది కదా, పక్క వాళ్ళందరూ ఉంటారు కదా అని చెప్పి ఏం చేశాడు, తీసుకెళ్లి సింహం బోన్లో పడేయమన్నాడు. శిక్ష మాట అప్పుడు సింహాలు ఉన్న బోన్లో పడేయండి అన్నాడు. సింహాలు ఆహారం కింద పడేయమన్నాడు. అయితే పడే, ఏం కాదు. హల్లెలూయా. పరలోక రాజ్యంలో ప్రవేశించాలని మనసు కలిగిన వాడు ఎవడో కూడా దేనికి భయపడ్డో, దేని లెక్క చేయడు, కరువును లెక్క చేయడు, ఐశ్వర్యాన్ని కూడా లెక్క చేయడు. చాలా మంది ఐశ్వర్యం ఉంటే ఏదో అనుకుంటారు, కరువు ఉంటే ఏదో ఏమీ లేదు బిడ్డ, ఆడన్న అంతే ఈడన్న అంతే. కొద్దిగా శ్రమ ఓపిక ఉంటే ఏం కాదు. కొద్దిగా ఆ ఎలుగడ కారణం తిని ఏం కాదు, మంచి ఆరోగ్యం మంచి తీయాలంటే డబ్బున్నాడు ఎలుగడ కారణం తిన్నా నువ్వెందుకు ఫీల్ అవుతావు? హల్లెలూయా. సింహాల బోన్లో పడేసాడు. ఏమైనా భయపడ్డా? ఏం మరి అలా పడేయబడ్డానికి ఎందుకు ఒప్పుకున్నారు, అలా కాల్చేయబడ్డానికి ఎందుకు ఒప్పుకున్నారు? కారణం ఏంటి? వీళ్ళు పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలన్న మనస్సు. ఆమేన్. అలాంటి మనసు దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేద్దాం, మోకరించండి. అయితే అర్థం చేసుకుని బిడ్డ, ఇంకా ఏదో మీరు తెలియని వారిలోకి ఉండొద్దు. తెలియని వారిలోకి ఉంటే నీకు నువ్వే మోసం చేసుకుని బిడ్డ, ఎవరికి నష్టం లేదు. రేపు పొద్దున్న అడగటానికి సరిపోవు దేవుడి దగ్గర, ప్రభువా ఏంది ఈ సంగతి ఇట్లా అయిందంటే నువ్వేం చేయలేం. దేవుడు అలాంటి అన్ని చెప్పేస్తున్నాడు బిడ్డ. దాపరకం లేదు నీ తండ్రి దగ్గర. ఏ సంబంధమైన తల్లిదండ్రులు దాపరకం ఉంటుంది పిల్లలకి. కొంతమంది చెప్పరు, అప్పులను చెప్పరు, లాభాలను చెప్పరు. కానీ దేవుడు అంటున్నాడు మొత్తం చెప్పేస్తున్నాడు. నీకు ఏది మంచిదో చెప్తున్నాడు, ఏది నష్టమో చెబుతున్నాడు, నా దగ్గర ఏముందో చెబుతున్నాడు, ఏం ఇవ్వగలుగుతానో చెబుతున్నాడు. ఇంకేం కావాలి నీకు? పరలోక రాజ్యం చేరాలి నువ్వు. కనుక నీ విశ్వాసాన్ని నిలకడగా ఉంచుకో. ఏదో శ్రమలు వచ్చినాయని చెప్పేసి అటు ఇటు గంతులేమాక, కప్ప గంతులేసినట్టు గంతులేమాక బిడ్డ, మంచి కాదు. నిలకడగా ఉండు, స్థిరంగా ఉండు. నీ దేవుడు నమ్మదగిన వాడు. నీ కార్యాలు ఘనమైన కార్యాలు ఆయన. నిలకడగా ఉండు బిడ్డ, నిలకడగా ఉండు. మనుషుల యొక్క మాటలను బట్టి బలహీన పడకు, మోసపోకు. ఒక బలమైన బిడ్డగా నువ్వు ఉండాలి బిడ్డ. బలంగా ఉండాలి, బలంగా ఉండాలి. మోసపోకు బిడ్డ. నిన్ను ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. నీ పాపాలను తొలగించాడు, అతిక్రమాలు తొలగించాడు, చనిపోయిన నిన్ను బతికించాడు, నీ ఆత్మకి రక్షణ ఇచ్చాడు. ఆయన మాట విను, ఆ మాటను విశ్వసించు, ఆ బండ మీద స్థిరంగా ఉండు, నిలకడగా ఉండు. సంపూర్ణ ఆత్మ కలిగి నిశ్చేత కలిగిన విశ్వాసంలో ఉండు. చంచలత్వం ఉండొద్దు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకో. నీకు నువ్వుగా నువ్వు జీవించొద్దు. దేవుడు చిత్తాన్ని తెలుసుకుని జీవించడం నేర్చుకో. ఎలా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడో నేర్చుకో. నిలకడగా ఉండకపోతే శాపం వస్తుంది బిడ్డ. శాపగ్రస్తులుగా ఉండొద్దు మనం. శాపాన్ని తొలగించాడు దేవుడు, తిరిగి మళ్ళీ శాపాన్ని తెచ్చుకోవద్దు మనం. కక్కిన దాన్ని మళ్ళీ తెచ్చుకోకూడదు. ఆయనే సృష్టికర్త, యేసు ప్రభువు వారు దేవుడు. ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఆయన ద్వారా తప్పితే ఎవరు పరలోకానికి వెళ్ళలేరు. ఆయనే మార్గము, ఆయన ద్వారానే వెళ్ళగలుగుతాము. ఆ మార్గములో నువ్వు కొనసాగాలి. అటు ఇటు తిరిగి చూడొద్దు, వెనకకు తిరిగి చూడొద్దు. ముందున్న ఆ యొక్క విశ్వాసంలో, ఆ పరుగు పందెంలో ఆ విశ్వాసాన్ని ఆధారము చేసుకుని ఆ పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి బిడ్డ. రేపుగా నిలకడ జ్ఞాపకం చేసుకుంటూ ఏ విధంగా నిలకడగా ఉందో అలా నిలకడగా నువ్వు ఉండాలి. నువ్వు ఎన్నోసార్లు దేవుడి విషయాలు తెలుసుకుంటున్నావు కానీ తప్పిపోతున్నావు బిడ్డ. నువ్వు తప్పిపోవద్దు. సహవాసంలో ఉండు, సంఘముగా సమాజముగా ఉండు, ఒకరు మాదిరికరంగా ఉండు, ఇతరులకి ఒక మాదిరికరంగా నువ్వు ఉండాలి బిడ్డ. తప్పులు ఉండొద్దు. ఎన్ని రోజులు ఇంక తప్పుల్లో బతుకుతాం అట్లా. పరిశుద్ధుడైన మా యేసయ్య, మహిమ కలిగిన దేవ, జీవము కలిగిన మా ప్రభువా నీకు వందనాలు.